ప్రతి తల్లికి నీవే చిన్న కొడుకువయ్యా. గడప గడపలో నీ పేరు, వాడవాడలో నీ తోడు, పల్లె పల్లెలో పాపం నీవని ఒడిని పట్టినారు. గుండె గుండెలో నీ కోసం గుడిని కట్టినారు. ఆ పేదెవరు నిన్న పేదెవరు, టిడ్కో గృహాల పట్ల పంపిణీ చెల్లెమ్మకు అందజేశారు. ఎంత ఆనందం కనబడుతోందో వారి కన్నుల్లో. దానంతా మనం చూస్తూ ఉన్నాం. మొత్తం 13,712 ఇళ్లకు గాను మన కృష్ణా జిల్లా గుడివాడ నందు మల్లాయపాలెంలో 8,912 ఇళ్లను మనం చూస్తూ ఉన్నాం. నా పలుకు పార జగనన్నాడు ఓ కూలి, నా పాడి పంట జగనన్నాడు ఓ రైతు. కార్మికులు కర్షకులు అంతా ప్రేమిరు చేయువ నేతవు నీవంతా. మనిషి మనిషిలో నీ మమత, మారు మోగగా నీ ఘనత, భావితరాల యువతకు తరలో నాలుకవైనావు. నవయుగానికి నాంతిని పలికి నాయకుడైనావు. నిన్న క్షణాల్లో వేదిక వద్దకు సమీపించబోతున్నారు మనందరి ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జనం బాధనే పట్టినవాడా పేదవరు, నిన్న పేదవరు, నిన్న పేదవరు, నిన్న పేదవరు. ప్రజల మనిషివి ప్రపంచరానివి, పేరు పేరున ప్రేమ పొందిన పేదల ప్రాణానివి, గుమ్మాలకు పారాణివి. జనం కోసమే, జనం కోసమే, జనం కోసమే పుట్టినవాడా పేదవరు, నిన్న పేదవరు, ఆ పేదవరు, నిన్న పేదవరు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పూల వర్షంతో వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ స్వాగతిస్తున్నారు మన కృష్ణా జిల్లా గుడివాడ మల్లాయపాలెం గ్రామ ప్రజలు. వారి ఆనందాన్ని పూల వర్షంతో వ్యక్తం చేస్తూ ఉన్నారు. చంద్రుడు గ్రహణంగా మారిన సంగతి తెలుసుకొని జనం బాధ కన్నీటి గాథకు ముగింపు వాక్యం చెప్పాలనుకొని రాజన్నకు రెండో రూపంగా నిలబెట్టా
గౌరవించే నీ వ్యక్తిత్వం రాజకీయ వైషమ్యం చూడని పవిత్రతే నీ సిద్ధాంతం అల్ప బుద్ధులకు అర్థం కాని నాయకుడల్లే దేవుడు పుట్టించాడా ప్రజల మనిషిగా రణ జన్మే నీది కారణ జన్మే నీది రణ జన్మే నీది కారణ జన్మే నీది ఏలేయాలా జగనే ఏలాలా నేడు రేపు ఎప్పుడు నువ్వా ఏలుగు ఉండాలా ఏలేయాలా జగనే ఏలాలా నేడు రేపు ఎప్పుడు నువ్వా ఏలుగు ఉండాలా మాట తప్పని గుణమొకటేనా కులమని అంటావు మమతా సమతా మానవతేనా మతమని అంటావు మమతా సమతా మానవతేనా మతమని అంటావు కులం మతమనే బురద జల్లెలా కుళ్ళు మనుషులకు అగ్గి పిడుగువై ఆంధ్ర యువతకు ఆరాధ్యుడిగా ఆంధ్రనేతగా దేవుడు పుట్టించాడా ప్రజల మనిషిగా రణ జన్మే నీది కారణ జన్మే నీది రణ జన్మే నీది కారణ జన్మే నీది ఏలేయాలా జగనే ఏలాలా అరనేటు రేపు ఎప్పుడు నువ్వా ఏలికగుండాలా ఏలేయాలా జగనే ఏలాలా అరనేటు రేపు ఎప్పుడు నువ్వా ఏలికగుండాలా వెన్నుపోటుతో గద్దెనెక్కిన సీఎం వీడువు కావయ్యా గుండె గుండెలో దాచి గెలిచిన ముఖ్యమంత్రి వీణీవయ్యా గుండెలో దాచి గెలిచిన ముఖ్యమంత్రి వీణీవయ్యా కొత్త కాదు నీకే పోరాటం నీతో ఎప్పుడు మేముంటాం జనం బిడ్డవై నీవుంటే జగన్ బిడ్డలం మేమంటాం జగన్ బిడ్డలం మేమంటాం రణ జన్మే నీది కారణ జన్మే నీది రణ జన్మే నీది కారణ జన్మే నీది ఏలేయాలా జగనే ఏలాలా నేడు రేపు ఎప్పుడు నువ్వా ఏలికగుండాలా ఏలేయాలా జగనంటే ఏలాలా నేడు రేపు ఎప్పుడు నువ్వా ఏలికగుండాలా 10 ఏళ్ళగా నా రాజకీయ జీవితంలో 3648 కిలోమీటర్ల పాదయాత్రలో మీ కష్టాలను నేను చూశాను, మీ బాధలు నేను విన్నాను. మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని మీ అందరికీ కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను. సాహో యువజన శ్రామిక రైతు సంక్షేమ పాలకుడా, సాహో కనివిని ఎరుడు పుత్తున్న సంకల్పానికి జయ హో అని సకల జనుల హృదయం, ఈ నవరత్నాలతో బాగుపడేసి మాంత్ర కరువు ప్రాంతం. ధర్మ రక్షణకి దృఢ శిక్షణకి జన్మించిన జగన్ మోహన్ సాహో 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 మా ధైర్యం నీవే జయ హో సాహో 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 జన ధైర్యం నీవే జయ హో
వరం వరం నిరుపేదకు సంబరం వరం నీవే పేదల బలం బలం ఆదర్శానికి ఆదర్శం రాజకీయమనే పొలములో పెరిగిన కలుపును తీసిన శ్రామికుడా రాష్ట్ర ప్రజల బ్రతుకుల్లో మళ్ళీ వెలుగులు నింపిన నాయకుడా జనహితమే నీ అభిమతమంటూ సాగుతున్న యువ పాలకుడా నవ్యాంధ్ర నవరత్న కాంతులతో ఆదుకున్న మహోన్నతుడా భరతమాత గర్విస్తున్నదయా ఈ పాలన అమోఘమని తెలుగు తల్లి సంతోషించినయా ఈ ప్రాణముతను మోసెనని సకల జనుల సంక్షేమమే నీ ధ్యేయమంటూ జీవిస్తున్నావు సాహో 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 మా ధైర్యం ధైర్యం నీవే జయ హో సాహో సాహో రే సాహో సాహో రే సాహో జన ధైర్యం ధైర్యం నీవే జయ హో ఇస్తే మాట తిరుగుండదు వేస్తే అడుగు అదురుండదు చేసే పనిలో బెదురుండదు ఆ ధైర్యం శౌర్యం జగతికి సొంతం సాహో 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 ఓ విద్యా వికాస వనమును నాటి సాగు చేస్తున్న పాలకుడా ఉద్యోగవకాశాల కూపిరిగా నవ్యాంధ్రను మార్చావు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాలకుడా వ్యవసాయం మరికొద్ది క్షణాల్లో మనమంతా వీక్షించబోతున్నాం. వృద్ధాప్యం నిన్ను తోడుస్తున్నది చివరి దశల తోడుంటివని శ్రీలోకం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం చేస్తున్నారు. ఒక్కసారి మనమంతా కర్మాల ధ్వనులతో అభినందనలు తెలియజేద్దాం. నిలువెత్తు విగ్రహం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని టిక్కో గృహాల సముదాయంలో ఆ ప్రాంగణంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని టిక్కో గృహాల ప్రాంగణంలో స్థాపించారు. దానిని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించినటువంటి ఆ దృశ్యాన్ని మనమంతా చూసాము. సేవే పరమావధిగా మరికొద్ది క్షణాల్లో వేదిక వద్దకు చేరుకోబోతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మనందరి ప్రియతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. బలహీనులకు అండదండాయినాడు నవరత్నాలందించి గుండెల్లో నిలిచాడు ఆమె యువకున్న మేలైనవన్నీ చేశాడు యువ నేత ముఖ్యమంత్రి అవడం మన అదృష్టం అడగకుండా మన కష్టం తెలుసుకునే జగనన్నా మహిళ రైతు పక్షపాతి యువకులకు నిఘంటువు పట్టుదలతో తన లక్ష్యం చేరుకున్న సేవకుడు వాలింటరు వ్యవస్థతో దేశం కాదర్శమై ప్రతి పథకం అర్హులకు గడప గడప చేర్చాడు. మరికొద్ది క్షణాల్లో టిక్కోల గృహాల పంపిణీ కార్యక్రమం నిశ్చయపోతున్నారు. మనందరి చేతులారా
స్వాగతిస్తున్నారు జాయింట్ కలెక్టర్. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ శ్రీ ఆదిమూలపు సురేష్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి శాలువాతో సత్కరిస్తూ స్వాగతిస్తున్నారు. మరికొద్ది క్షణాల్లో వేదిక వద్దకు రాబోతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు గుడివాడలో జరుగుతున్నది ఒక గృహ నిర్మాణ యజ్ఞం. దాన్నంతా మనమంతా వీక్షిస్తూ ఉన్నాం. నాడు నవరత్నాల్లో లబ్ధిదారులతో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ముచ్చటిస్తూ ఉన్నారు. కృష్ణా జిల్లా మున్సిపాలిటీ మల్లాయిపాలెంలో 77 ఎకరాల ఒకే లేఅవుట్ లో పూర్తయిన 8,912 టిడ్కో ఇళ్లు. అక్కడి మరో 178.63 ఎకరాల్లో మరో 7,728 ఇళ్ల పట్టాలు కడుతున్న 4,500 ఇళ్లు. నేడు 8,912 టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. లబ్ధిదారులతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మనందరి ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, అభినందిస్తూ ఉన్నారు. తన అక్క చెల్లెమ్మలకు సొంతింటి కలను ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తీరుస్తున్నటువంటి శుభతరుణం. ఈ రోజు మనమంతా దాన్ని చూస్తూ ఉన్నాం. టిడ్కో లబ్ధిదారులకు అండగా మరి ఈ రోజు గుడివాడలో గృహ నిర్మాణ యజ్ఞం చేస్తూ ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. లబ్ధిదారులందరితో టిడ్కో గృహ ఇళ్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు. వారి ఆనందాన్ని, అక్క చెల్లెమ్మల ఆనందాన్ని ఒక సోదరుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మనందరి ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పంచుకుంటూ ఉన్నారు. అన్ని అడిగి తెలుసుకుంటూ ఉన్నారు ఎలా ఉంది ఏంటి అని. నిజంగా ప్రతి ఒక్కరికి సొంతింటి కళ, ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలి అని కోరుకోవడం సహజం. అది కళ కాదు, ఇళ్లలో అది నిజం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. టిడ్కో లబ్ధిదారులతో మాట్లాడుతూ ఉన్నారు, వారితో తమ ఆనందాన్ని పంచుకుంటూ ఉన్నారు. లబ్ధిదారులందరూ ముఖ్యమంత్రి వర్యులకు పుష్పగుచ్చాన్ని ఇచ్చి వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఒక శుభతరుణం, ఆనందపకర క్షణం. వారు పుష్పగుచ్చాన్ని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు అందజేశారు. లబ్ధిదారులతో ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గ్రూప్ ఫోటో కార్యక్రమం జరుగుతోంది. ఇందులో గుడివాడ శాసనసభ్యులు కొడాలి నాని గారు, జిల్లా కలెక్టర్ రాజబాబు గారు, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధిదారులందరితో కలిసి గ్రూప్ ఫోటో దిగుతూ ఆనందాన్ని వారు కూడా అందుకుంటున్నారు. మరికొన్ని క్షణాల్లో సభా కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మనందరి ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే కదా అద్భుతం, ఆ అద్భుతాన్ని ఆవిష్కరిస్తున్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. పేదవారి సొంత ఇంటి కలను టిడ్కో గృహం ద్వారా తీరుస్తున్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. లబ్ధిదారులతో గ్రూప్ ఫోటో దిగుతూ ఉన్నారు.
నిరుపేద అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలని, వారి ముఖాల్లో సంతోషం చూడాలని, వారి భవిష్యత్తు బాగుండాలని కృత నిశ్చయంతో అక్క చెల్లెమ్మలకు సాధికారిత కల్పించడమే లక్ష్యంగా అక్క చెల్లెమ్మల పేరు మీద ఇళ్ల రిజిస్ట్రేషన్. జగనన్న ప్రభుత్వం కడుతున్నది ఇల్లు కాదు, అవి ఊళ్ళు. పేద ప్రజల సొంతంటి కల నేడు సాకారమవుతున్నది. గుడివాడ పట్టణ చరిత్రలో ఇది ఓ సువర్ణ ఘట్టం. సుమారు 16,000 మంది ఒకే చోట నివసించడానికి అనువైన సకల సదుపాయాలతో మినీ గుడివాడ టౌన్షిప్ గా మారనున్నది ఈ ప్రాంతం. ప్రారంభోత్సవం చేశారు. గౌరవ అభివృద్ధి శిలా పలకాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రారంభోత్సవం చేశారు. గుడివాడలో జరగబోయేటువంటి రానున్న రోజుల్లో గుడివాడ పట్టణం మరింత సుందరంగా ఉండేందుకు అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలకు ఆ శిలా ఫలకాలకు ప్రారంభోత్సవం చేశారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. చేస్తున్నారు మనందరి ప్రీతమ నాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అక్క చెల్లెమ్మలందరికీ టిట్కో గృహాల పంపిణీ కార్యక్రమానికి వారికి అందజేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవం చేసి మరికొద్ది క్షణాల్లో వేదిక మీదకు విచ్చేయబోతున్నారు.
తండ్రి రాజన్న ఆశయాలను తల్లి విజయమ్మ ఆదర్శాలను పుణికి పుచ్చుకున్నోడు వచ్చనా కొట్టండి జయ జయను పేద గొప్ప భేదాలు ఎరుగడు కులమ్మ తమ్మని కుళ్ళు చూపడు పేదోడంటే ప్రాణమిస్తడు పట్టండి హారతులు యువరక్తము నాయకత్వం కదిలినదిగో మన యువ కిరణం అడుగడుగున అదే లక్ష్యం ఇది వైఎస్వారి రక్తం పాట ఇస్తే తప్పని నైజం అడిమనెప్పుడు తిప్పని రోషం వేసే ప్రతి అడుగుల ఉంటని మహానేత నాయకత్వం జయ హో జయ అన్నొస్తున్నాడదిగో మన బ్రతుకులు మార్చేందుకిలా జనహృదయపు నేతానే జన జయ నీరాజనాలు అరిగో నీ ఆడపడుచులు పడుతున్నారు హారతులు జనహృదయపు నేతానే జన జయ ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడదిగో మన బ్రతుకులు మార్చేందుకిలా జయ హో జయ హో జయ హో తండ్రి రాజన్న ఆశయాలను తల్లి విజయమ్మ ఆదర్శాలను పుణికి పుచ్చుకున్నోడు వచ్చనా కొట్టండి జయ జయను పేద గొప్ప భేదాలు ఎరుగడు కులమ్మ తమ్మని కుళ్ళు చూపడు పేదోడంటే ప్రాణమిస్తడు పట్టండి హారతులు యువరక్తము నాయకత్వం కదిలినదిగో మన యువ కిరణం అడుగడుగున అదే లక్ష్యం ఇది వైఎస్వారి రక్తం పాట ఇస్తే తప్పని నైజం అడిమనెప్పుడు తిప్పని రోషం వేసే ప్రతి అడుగుల వారి తండ్రి గారి విగ్రహానికి పుష్పాంజలి సమర్పిస్తున్నారు. ఇందులో శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు అందరూ పాల్గొంటున్నారు. టిడ్కో గృహాల పంపిణీ కార్యక్రమం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను వేదిక మీద ఉన్న పెద్దలందరినీ కోరుకుంటున్నాం. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ దీపపు కాంతులు అక్క చెల్లెమ్మల అందరి జీవితాలలో
జ్యోతులల్లే ప్రకాశించాలని మనపూర్వకంగా కోరుకుంటున్నారు. జగనన్న కడుతున్నవి ఇళ్లు కావు, అవి ఊళ్ళు. టిట్కో గృహాల పంపిణీ కార్యక్రమం, జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొంటున్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అక్క చెల్లెమ్మలందరితో. రాష్ట్ర ప్రజలందరి జీవితాలలో ఈ దీపపు కాంతులు ప్రజ్వరిల్లాలని మనంతా కోరుకుందాం. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మంత్రి వర్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు అందరికీ ధన్యవాదాలు. స్వాగతోపన్యాసం. రాష్ట్ర ప్రజలందరికీ అభివాదం చేస్తూ ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. స్వాగతోపన్యాసం చేయవలసిందిగా కృష్ణా జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజాబాబు ఐఏఎస్ గారిని కోరుతున్నాం. దయచేసి అందరూ మీ స్థానంలో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ మీ స్థానంలో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. దయచేసి అందరికీ నమస్కారం. ఈరోజు కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో పిఎంఏవై వైఎస్ఆర్ జగనన్న నగర్లో టిట్కో ద్వారా నిర్మితమైనటువంటి గృహాలను లబ్ధిదారులకు అందించే సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు విచ్చేసినటువంటి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృష్ణా జిల్లా ప్రజల తరపున, ప్రభుత్వ యంత్రాంగం తరపున హృదయపూర్వక నమస్కారాలతో స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా ఈ సభకు విచ్చేసిన గౌరవ రాష్ట్ర మంత్రులు, జిల్లా పరిషత్ చైర్మన్, పార్లమెంటు సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ సభ్యులు, మీడియా సోదరులు, కృష్ణా జిల్లా ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సొంతిల్లు ఉండాలనేది ప్రతి ఒక్కరి కళ. ఆ కళకు సాకారం చేయాలనే దృఢ సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు టిట్కో గృహాల నిర్మాణ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడం జరిగింది. అందులో భాగంగా గుడివాడ మల్లాయపాలెంలో 77.46 ఎకరాలలో 800 కోట్ల వ్యయంతో 8,912 టిట్కో గృహాలను అన్ని వసతులతో, విశాలమైన రోడ్లు, డ్రైన్లు, సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, ఖాళీ స్థలాలతో, త్రాగునీరు సౌకర్యం, విద్యుత్ వంటి మౌలిక వసతులు కల్పించి ఈరోజు లబ్ధిదారులకు అందించడం ద్వారా సరైన గృహ సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకు గౌరవంగా జీవించే అవకాశం కల్పించినందుకు లబ్ధిదారుల తరపున తమకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ టిట్కో గృహాలతో పాటు పక్కనే నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద సుమారు 180 ఎకరాలలో 7,728 గృహాలతో వైఎస్ఆర్ జగనన్న కాలనీని రూపుదిద్దుకోవడం జరుగుతుంది. వీటితో కలిపి సుమారు 16,640 గృహాలు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒకే చోట పెద్ద గృహ సముదాయం ఈ ప్రాంతంలో నెలకొల్పబడుతుంది. గత నెల 22వ తేదీన తమ చేతుల మీదుగా 5,156 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రారంభించిన మచిలీపట్నం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకే సౌత్ బ్రేకర్ 165 మీటర్లు ఆ రోజు తమరు చేతుల మీదుగా ఆవిష్కరించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పురోగతిగా ఉంది. అదేవిధంగా 422 కోట్ల రూపాయలతో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతుంది. మచిలీపట్నంలో 550 కోట్ల రూపాయల వ్యయంతో 64 ఎకరాలలో వైద్య కళాశాల నిర్మాణం దాదాపు పూర్తిగా వస్తుంది. ఈ ఏడాది ఆగస్టు మాసంలోనే మొదటి సంవత్సరం 150 మందితో వైద్య విద్యార్థుల ప్రవేశాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీరు సంకల్పించిన ఈ ప్రాజెక్టులన్నీ సకాలంలో పూర్తి చేసే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం అంతా కృషి చేస్తుందని తమ తెలియజేసుకుంటూ ఈ బృహత్తర కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వారి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా తరపున, కృష్ణా జిల్లా ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు టిట్కో గృహాలకు సంబంధించి ఏవి ప్లే చేయవలసిందిగా కోరుతున్నాం.
2014 నుంచి 2019 దాకా కనీసం ఒక్క సెంటు భూమి కూడా, ఒక్క ఇళ్ల పట్టా కూడా ఇవ్వలేదు. ఈ జగన్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఇళ్ల నిర్మాణం మీ బిడ్డ పరిగెత్తిస్తా ఉన్నాడు అని ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. 4 ఏళ్ల తర్వాత నెరవేరిన గుడివాడ ప్రజల సొంతింటి కల. గూడునిచ్చిన వాణ్ణి గుండెల్లో పెట్టుకుంటామన్న కృష్ణా జిల్లా వాసుల ఆనంద హేళ. పనికి వెళ్తేనే పూట గడవలేదు, అద్దెంట్లో ఉండి అద్దె కట్టుకోలేకపోతున్నాము. మాకు ఒక అన్నయ్యలాగా ఉండి ఇల్లు ఇచ్చారు. మేము ఎన్నిసార్లు ఇల్లు స్థలాలకు పెట్టినా మాకు ఇల్లు స్థలాలు రారా. ఈ జగనన్న వచ్చిందంటే మాకు ఇల్లు స్థలం వచ్చింది. మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఇప్పుడు ఇది జనమే జగన్, జగనే జనంగా సాగుతోన్న సంక్షేమాభివృద్ధి శకం. ₹1 ఇల్లా, ఇది కళ నిజమా అంటూ దేశమంతా కలిసి ఒక్కసారిగా ఇటు చూసి ఇక్కడ సొంతింటి కల సాకారమైన అక్క చెల్లెమ్మల అదృష్టాన్ని వీక్షించి అసూయ చెందేలాంటి పరిస్థితి. గుడివాడ పేదల సొంతింటి కలను నిజం చేస్తూ 799.19 కోట్ల రూపాయలతో 8,912 టిడ్కో ప్లాట్లను నిర్మించడమే కాదు, మంచినీరు, రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ వంటి వసతులను కూడా కల్పించి 3 సైజుల్లో జగనన్న నగర్ G+3 హౌసింగ్ స్కీమ్ ద్వారా గుడివాడలో సర్వాంగ సుందరంగా రూపుదిద్దిన ఈ లేఅవుట్ కృష్ణా జిల్లాలో మాత్రమే కాదు, రాష్ట్రంలోనే అతి పెద్ద లేఅవుట్ కావడం గర్వకారణం. అక్కడే మరో 178.63 ఎకరాల్లో మరో 7,728 ఇళ్ల పట్టాలు, కడుతున్న 4,500 ఇళ్లు. ఏపీ టిడ్కో ఆధ్వర్యంలో నిర్మితమైన ఈ ఇంటి తాళాలను గృహ ప్రదాత, పేదల పట్ల అనుగ్రహ విధాత అయిన జగనన్న చేతుల మీదుగా నేడు లబ్ధిదారులకు అందించడం ఓ స్వగృహ సంకల్పం. 8 సంవత్సరాల నుంచి మా జీవిత కాలాన్ని నెరవేరుతున్నందుకు మేమెంతో ఆనందిస్తూ సొంతిళ్ళ కళ నెరవేర్చుకున్నాము. మా ఇంటికి ఒక పెద్ద కొడుకులాగా మమ్మల్ని చాలా విధాలుగా ఆయన మమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నారు. కేవలం గుడివాడ నియోజకవర్గంలో జగనన్న ప్రభుత్వం టిడ్కో ఇళ్లపై చేసిన వ్యయం, ఇళ్ల స్థలాలు, ఇళ్ల విలువ కలిపి మొత్తం 1,782 కోట్ల రూపాయలు. రాష్ట్ర వ్యాప్తంగా 1,43,600 మంది లబ్ధిదారులకు 300 చదరపు అడుగుల టిడ్కో ఇళ్లను కేవలం ₹1కే అన్ని హక్కులు అందజేత. తద్వారా అక్క చెల్లెమ్మలకు 9,406 కోట్ల మేర లబ్ధి. రాష్ట్ర వ్యాప్తంగా 2.62 లక్షల మంది టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు సబ్సిడీ రూపంలో 11,672 కోట్లు, ముందస్తు వాటా చెల్లింపులో 50% రాయితీగా 482 కోట్లు, రిజిస్ట్రేషన్ల పేరిట 1,200 కోట్లు, మౌలిక సదుపాయాలకు మరో 3,247 కోట్ల రూపాయలు కలిపి మొత్తంగా 16,601 కోట్ల మేర లబ్ధి అందిస్తున్న జగనన్న ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 21 లక్షల ఇళ్ల నిర్మాణం, మౌలిక వసతులపై చేస్తున్న వ్యయం, ఇప్పటికే అందించిన 30.6 లక్షల ఇళ్ల పట్టాల విలువ కలిపి మొత్తం అక్షరాల 1,66,700 కోట్ల రూపాయలు. జాతి మెచ్చిన జగనన్న నీ స్థానం ఇక్కడన్న అంటూ లబ్ధిదారులంతా కలిసి ముక్త కంఠంతో తమ హృదయ స్థానం చూపిస్తుంటే ఇది కదా పరిపాలన అంటే, ఇది కదా పేదరిక నిర్మూలన అంటే, ఇది కదా పేదలందరికీ ఇళ్లు ఇవ్వాలన్న సంకల్పం అంటే, ఇది కదా పెత్తందారులపై విజయం సాధించడం అంటే అన్న నినాదాల హోరు వీణుల విందు చేస్తుండగా ఈ గృహ సముదాయం కన్నుల పండుగగా మారింది. ఇప్పుడు గుడివాడ శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ కొడాలి నాని గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు గుడివాడ
గడ్డ మీద అడుగుపెట్టినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ 20 సంవత్సరాల కళను నెరవేర్చడానికి మా ముందుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నేను నా గుడివాడ ప్రజలు జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పి ఇంతమంది గుడివాడ ప్రజల సాక్షిగా మీకు మాటిస్తూ, అదేవిధంగా ఈరోజు ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇక్కడ విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. 2004 నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పటికీ అప్పటికి 9 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నేను తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభ్యుడికి ఎన్నికై ఈ గుడివాడ నియోజకవర్గంలో చూస్తే లెక్కలు లేవు. ఇప్పుడంటే సచివాలయాలు, వాలంటీర్లు ఎంతమంది ఇళ్లకు అప్లై చేశారని, సుమారు తీసుకుంటే 10,000 మంది ఇళ్ళు లేనటువంటి నిరుపేదలు ఉన్నారని చెప్పి నా దృష్టికి వస్తే, ఆ రోజు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అధికారంలో ఉంది, అయినా కూడా ఆయన అడగాలని చెప్పి గుడివాడ నుంచి 2007లో రాజశేఖర రెడ్డి గారి చేవల నుంచి పాదయాత్ర మొదలెట్టినటువంటి ఏప్రిల్ 9వ తారీఖున నేను కూడా పాదయాత్ర బయలుదేరి ఆయన వెళ్ళి కలిసా. సార్, ఇట్ట ఇళ్ల పట్టాల సమస్య ఉంది, మీరు తీర్చమని చెప్పి ఆ మహానుభావుని అడిగితే, నేను ప్రతిపక్ష శాసనసభ్యుడైనా ఆయన నాకు అపాయింట్మెంట్ ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఇని దీనికి నడిచి రావటం ఎందుకు, కారులో వచ్చినా కూడా ఇస్తాను కదా అని చెప్పారు. నేను అడిగినటువంటి 45 రోజుల్లో ఈ 77 ఎకరాల ల్యాండ్ని ఎక్వైర్ చేసి ప్రభుత్వం పేదలకి ఇళ్ళు ఇవ్వటానికి శ్రీకారం చుట్టినటువంటి మహానుభావుడు. ఈ గుడివాడ ప్రజల పట్ల ఇక్కడ టిట్కో ఇళ్ళు ఉన్నాయంటే, ఈ గుడివాడలో పేదలకు ఇల్లు నిర్మాణం జరిగిందంటే ఆ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి భిక్షగా నేను భావిస్తున్నా. అదేవిధంగా ఆయన రుణం ఏ వాటికి తీర్చుకోలేంది. ఆయన రుణం తీర్చుకోవడానికి నాకు ఇంకా మార్గం దొరక్క ఈ టిట్కో ప్రాంతంలో 18 అడుగుల రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని పెట్టి ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడికి కూడా ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి ఈ ప్రాంతం ఎంత అద్భుతంగా సిమెంట్ రోడ్లు, బ్రహ్మాండమైనటువంటి కన్స్ట్రక్షను, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎస్టీపీ ట్యాంకులు, ప్యూరిఫై చేసినటువంటి వాటర్ 45 లక్షల లీటర్లను సప్లై చేయడానికి వాటర్ ట్యాంకు, సంపులు, సకల సౌకర్యాలతో ఎక్కడా కూడా ప్రతిపక్ష పార్టీలు కూడా వచ్చి వీడియోలు తీసుకెళ్ళి ఇక్కడ వంక పెడతాకు ఉంటుందేమోనని చెప్పి ఎటువంటి వంక లేకుండా 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ఈ ఇళ్లని మీకు అందిస్తున్నటువంటి వ్యక్తి ఆ మహానేత రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఈనాటి ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారు కొన్నటువంటి స్థలంలో ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి నడిపాడు 5 సంవత్సరాలు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు నడిపాడు. 2017 ఆఖరిలో ఇక్కడ శంకుస్థాపన చేశాడు టిట్కో అని. చేసి 2 ఫేజులు పెట్టాడు, ఫస్ట్ ఫేజు, సెకండ్ ఫేజు. సెకండ్ ఫేజ్ మొదలెట్ల ఫస్ట్ ఫేజ్లో 3,400 ఇళ్ళు కట్టి మొదలెట్టి దాంట్లో 25% పైన కట్టినటువంటి ఇళ్ళు 1,200. 800 కోట్ల రూపాయల ప్రాజెక్టుకి
చంద్రబాబు చెల్లించినటువంటి డబ్బు 180 కోట్లు. ఆ 180 కోట్లలో కూడా లబ్ధిదారుల దగ్గర 25 కోట్ల రూపాయలు వసూలు చేశాడు. అంటే మీ దగ్గర. దీనికి టిట్కోలో సెంట్రల్ గవర్నమెంట్ ఇంటికి 1,00,000 ఇస్తుంది. అది ఒక 135 కోట్లు పట్టుకొచ్చాడు. ఈ ఒక 25 కోట్లు 160 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర మీ దగ్గర పోగేసుకొచ్చి ఆ డబ్బులు కాంట్రాక్టర్కి ఇచ్చి సిగ్గు లేకుండా ఈరోజు చెబుతాడు నేను కట్టినటువంటి ఇళ్లకే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఓపెన్ చేస్తున్నాడు అని చెప్పి. ఈరోజు 600 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వ డబ్బు ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో 300 స్క్వేర్ ఫీట్ ఇల్లు రూపాయి కట్టించుకుని ఉచితంగా ఇచ్చారు. అదేవిధంగా మొట్టమొదట ఆయన గుర్తుందో లేదో పాదయాత్రకు వచ్చినప్పుడు గుడివాడలోనే ఇక్కడే ఈ టిట్కో ఎదురుగుండా మధ్యాహ్నం బస్ చేశారు. నేను చెప్పే ఇట్లా ఉందన్న పరిస్థితి అని. 1,00,000 రూపాయలు 430 స్క్వేర్ ఫీట్కి కట్టాలంట, 50,000 365 స్క్వేర్ ఫీట్ ఇంటికి కట్టాలంట, 300 స్క్వేర్ ఫీట్ ఇంటికి 25,000 కట్టాలంట. అదేవిధంగా 3 లక్షల రూపాయలు లోన్కి తీసుకుంటారంట. చంద్రబాబు నాయుడు 2,200 రూపాయలు 300 రూపాయలకో ఈ ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్ట్ ఇచ్చేశాడు. ఈ రకంగా కాంట్రాక్టుల దగ్గర డబ్బులు కొట్టేయడానికి లబ్ధిదారుల్ని బలి చేస్తున్నాడని చెప్తే గుడివాడలో పాదయాత్రలో 1,00,000 రూపాయలు కట్టేంటి ఇల్లుని 50,000 తగ్గించి 50,000 కట్టించుకుంటా, 50,000 కట్టేటువంటి ఇంటికి 25,000 కట్టించుకుంటా, 300 స్క్వేర్ ఫీట్ ఇంటిని ₹1 ఉచితంగా లోన్ కూడా లేకుండా 25,000 కూడా లేకుండా ఇస్తానని చెప్పి ఆ రోజు వాగ్దానం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈరోజు 300 స్క్వేర్ ఫీట్ ఇంటిని దాదాపు మన గుడివాడలో 1,800 ఇళ్ళు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా 1,45,000 మంది నిరుపేదలకి ₹1 కట్టించుకుని 300 స్క్వేర్ ఫీట్ ఇంటిని ఉచితంగా ఇస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఇక్కడ 200 కోట్ల రూపాయలు బ్యాంకు లోన్ లబ్ధిదారులకు వచ్చినా కూడా ఈ ప్రాంతానికి ఈ టిట్కో ఇళ్ల నిర్మాణం జరగడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీద నుంచి వచ్చినటువంటి డబ్బు 400 కోట్ల రూపాయలు. అదేవిధంగా దీనికి ఆనుకుని ఇంకా పేదలకి ఇళ్ల స్థలాలు అవసరం ఉంది. ఆ దొంగ 420 చంద్రబాబు రాజశేఖర రెడ్డి గారు కొన్నటువంటి 77 ఎకరాల్లోనే ఇళ్లు నిర్మాణం చేసి మిగిలిన గాలి వదిలేశాడని చెప్తే దీనికి ఆనుకునే 178 ఎకరాల ల్యాండ్, ఎకరం 52 లక్షల రూపాయలు, దాదాపు 100 కోట్ల రూపాయలు ల్యాండ్కి అయింది. ఫిల్లింగ్ 35 కోట్ల రూపాయలు అయింది. కరెంటు సబ్స్టేషను, కరెంటు లైన్ లైటాకి 20 కోట్ల రూపాయలు, అదేవిధంగా రోడ్లకు 20 కోట్ల రూపాయలు. ఈ రకంగా 4,000 ఇళ్లకి శాంక్షన్ ఇచ్చారన్న ఆల్రెడీ 8,200 ఇళ్లలో ఈ రోజుకి ఇచ్చినటువంటి పట్టాలతో 7,700 అయితే 4,200 ఇళ్ళకి ఇళ్లు కట్టుకుంటా శాంక్షన్ ఇచ్చారు. ఆ మిగిలిన ఇళ్లకు కూడా ఈరోజు శాంక్షన్ ఇమ్మని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను. అయ్యి దాదాపు 400 ఇళ్లకి ఇంటికి 2 లక్షల రూపాయలు చొప్పున 80 కోట్ల రూపాయలు, అంటే 280 కోట్ల రూపాయలు ఆ ప్రాంతానికి ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆ కాలనీ కూడా 2 సంవత్సరాల్లో మీకు టిట్కో ఇక్కడ ఎట్లయితే సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, మంచినీటి సౌకర్యాలు, కరెంట్ సౌకర్యాలు కల్పించామో ఆ ప్రాంతానికి కూడా 8,000 ఇళ్లకి పూర్తిగా కంప్లీట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆ ప్రాంతంలో కూడా ఏదో కార్యక్రమం చేసేటువంటి బాధ్యత నాదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు చెబుతాడు గుడివాడలో నాకు బంధువులు ఉన్నారు, మా అత్తారిల్లు ఇక్కడే ఉంది, మా సామాజిక వర్గం ఉంది, మేము లెగిస్తే ఇక్కడ ఎవడో పడుకోడు, కూర్చోడు, నుంచోడు అని చెప్పి సొల్లు కబుర్లు చెబుతుంటాడు. మొన్నకడ వచ్చి చెప్పాడు. ఈ గుడివాడలో 2 రైల్వే గేట్లు ఉన్నాయి. రోజుకు 90 ట్రైన్లు వెళ్తాయన్న ఇక్కడ ఈ రైల్వే గేట్ నుంచి. రోజుకి 24 గంటల్లో 90 ట్రైన్స్. తెలుగుదేశం పార్టీ ఇక్కడ 14 సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా, అటల్ బిహారీ వాజ్పేయి గారి సంకనాకి, మోడీ గారి సంకనాకి 13 సంవత్సరాలు కేంద్రంలో చక్రాలు, బొంగరాలు, గాడిదలు కాశాడు. గుడివాడకి ఎన్టీ రామారావు సొంత ఊరు, అత్తారూరు. ఇక్కడ ఆయన సామాజిక వర్గం ఉంది.
ఫ్లైఓవర్లో వేయాలని చెప్పి కోరుకోలే. ఊరికి ఒక మాట చెబుతా అయ్యేది. గాలికి వదిలేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి 90 ట్రైన్లు తిరుగుతున్నాయి, ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది, మండుటెండలో భార్య పిల్లలతో రైలు గేట్ల దగ్గర గంట అరగంట నల్లులు మాడినట్టు మాడిపోయేటువంటి పరిస్థితి ఉంది, ఆ ఫ్లైఓవర్ కావాలని చెప్పి అడిగితే ఎంపీ గారు మేము కూడా ట్రై చేసాం, అయితే నేషనల్ హైవే బైపాస్ వెళ్ళిపోతుంది, మేము ఆ రోడ్డుని స్టేట్ గవర్నమెంట్కి అప్పచెప్పేస్తాం మేము ఏమని చెప్పారు. ఆయన దయ వలన ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ఏసి తీరాలని చెప్పి ఈ రోజు ఉన్నటువంటి మంత్రి సెంట్రల్ మినిస్టర్ గడ్కరీ గారిని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు 320 కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్ శాంక్షన్ చేయించి దాన్ని టెండర్లో పిలిచి 45 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజిషన్ కూడా అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ పోయిన వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ పనులు జరుగుతున్నాయి. ఆ కార్యక్రమం వచ్చిందన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారే. ఈరోజు నేను ఎక్కువసేపు మాట్లాడను కానీ అన్న గుడివాడకి రాజశేఖర రెడ్డి గారు నగరబాటుకు వచ్చాడన్న 2005లో. నాకు అప్పుడు పార్టీ ప్రెసిడెంట్ దేవినేని ఉమ్మాని ఒక పనికి మాలినాడు ఉండేవాడు, నేను ఆ పార్టీలో ఉండేవాడిని. వాడు ఫోన్ చేసి ఏంటి ఎక్కడ ఉన్నావు అన్నాడు. గుడివాడలో ఉన్నానంటే ముఖ్యమంత్రి వస్తున్నానంటగా నువ్వు వచ్చే విజయవాడ అన్నాడు. గుడివాడ ముఖ్యమంత్రి వస్తే నేను విజయవాడ రావటం ఏంటి, వెళ్ళి కలవాలి రిప్రజెంటేషన్ ఇస్తానని చెప్పాను. చెప్తే వద్దన్నాడు, నేను వెళ్తానని చెప్పా. నాకు ఎమ్మటే 10 నిమిషాలకు చంద్రబాబు ఫోన్ అన్న, మనం అధికారంలోకి వచ్చేస్తాం, నీకు గుడివాడలో ఏది కావాలంటే అది నేను చేస్తాను, నువ్వు వెళ్ళమాక వాడి దగ్గరికి అని చెప్పాడు. అరే బాబు నీ సొల్లు కబుర్లు నేను చాలా కాలం చూస్తున్నానని చెప్పి నేను వెళ్ళాను అన్న హెలికాప్టర్ దగ్గరికి. రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పి కాగితాలు పట్టుకుంటే ఆయన బస్సు ఎక్కమన్నాడు అన్న. నన్ను బస్సు ఎక్కా. పిన్నల వెంకటేశ్వరరావు గారు పక్క కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే, ఇక్కడ మంత్రి అన్న, జిల్లాలో మంత్రి. ఆయన పాటు కూర్చున్నాడు ఆ పక్క సీట్లో. రాజశేఖర రెడ్డి గారు పిన్నల వెంకటేశ్వర కొట్టి లెగిసి ఎమ్మెల్యేని కూర్చోబెట్టి అన్నాడు. నేను కూర్చున్నా అన్న. ఎరికిపాడులో ఉన్నటువంటి 47 ఎకరాల చెరువే ఉందండి, మాకు 1,00,000 పైన జనాభా ఉన్నారు, 2 రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయి, మాకు ఇబ్బందిగా ఉందని చెప్పా. అక్కడ ప్రోగ్రాం లేదు, బస్సు అటు బానిమన్నాడు అన్న ఆయన. సెక్యూరిటీ వాళ్ళు సీఎం సెక్యూరిటీ అటు వెళ్ళకూడదు సార్, మనం అటేమి వెరిఫికేషన్ చేయలేదంటే వెళ్తున్నా నాకు తెలియదు మీకు తెలియదు, ఇప్పుడు ఎవడో చేంజ్ చేస్తాడు పదమని చెప్పి తీసుకెళ్లారన్న. చూసి 106 ఎకరాల ల్యాండ్ను కొన్నటువంటి మహానుభావుడు అన్న రాజశేఖర రెడ్డి గారు. 106 ఎకరాల ల్యాండ్ను కొన్నటువంటి మహానుభావుడు అన్న రాజశేఖర రెడ్డి గారు. 20 కోట్ల రూపాయలు పెట్టి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టి పంపు హౌస్ నిర్మించినటువంటి మహానుభావుడు అన్న రాజశేఖర రెడ్డి గారు. 2005లో మొదలెడే 2008లో కంప్లీట్ చేశారన్న. 16 కోట్ల రూపాయలు లోన్ వస్తే 4 కోట్లు మున్సిపాలిటీ కట్టమన్నారు. నేను వెళ్ళి అడిగే మున్సిపాలిటీ కట్టలేదండి, మా దగ్గర జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవని చెబితే 4 కోట్ల రూపాయలు కూడా స్టేట్ గవర్నమెంట్ కట్టి ఈ గుడివాడ ప్రజలకు 106 ఎకరాల్లో స్థలం కొని ట్యాంకు తవ్వి పంప్ హౌస్ కట్టి ఈరోజు దాటి తీరుతున్నటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. ఆయనతో పాటు మధ్యాహ్నం భోజనం చేసి నా గుడివాడ కాన్స్టిట్యున్సీ దాటి ఆయనతో పాటు వెళ్ళి పేరు నాని గారికి అప్పచెప్పి వెళ్ళానన్న నేను రాజశేఖర రెడ్డి గారిని. ఆ రోజంతా సాయంత్రం 5 దాకా తిరిగా. ఆ తర్వాత హైదరాబాద్ పిలిచి నన్ను చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్టు తిట్టాడు, అవన్నీ వేరు. పాదయాత్ర చేసినా కూడా ప్రతిపక్ష పార్టీలో ఉన్నా కూడా నాకు అపాయింట్మెంట్ ఇచ్చి అడిగాడు, అన్న కారులో ఎందుకు నడిచి రావడం ఎందుకు, నన్ను కారులో వచ్చేస్తే తీర్చేవాడిని. కానీ నేను చెప్పా, సార్ మీరు ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3 అని చెప్పి మీరు ఆల్రెడీ ఫేజ్ 1 ఇచ్చేశారు, ఫేజ్ 2కి గవర్నమెంట్లు ఏం ల్యాండ్లు ఉన్నాయో చూడమన్నారు, మీరు 100% ఇస్తారు. ఈ కార్యక్రమంలో నేను కూడా భాగస్వామ్యం అయితే చరిత్రలో నేను కూడా ఉంటా, లేకపోతే మా చంద్రబాబు నాయుడు మాట ఇంటికాడ కూర్చుంటే చరిత్ర ఈయనుండి అయిపోతానని చెప్పి నేను కూడా భాగస్వామ్యం ఉందని చెప్పి నా నియోజకవర్గ ప్రజలకు తెలవాలని చెప్పి నడిచి వచ్చాను సార్. నేను నడిచి వచ్చినా రాపోయినా, నేను అడిగినా అడగపోయినా మీరు కొంటారని నాకు తెలుసు అని చెప్పి ఆ రోజు ఆ మావిడికి చెప్పా. 45 రోజుల్లో ఈ ల్యాండ్ కొన్నారు. ఈ రకంగా రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా కూడా తరగనటువంటి పరిస్థితి. ఇక ఆయన బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు 75 ఎకరాలు టిట్కో ల్యాండ్, గొడ్లవాళ్ళేరులో 30 ఎకరాలు పలకి, 106 ఎకరాలు మంచినీటి అవసరాలకి, అదేవిధంగా ఇంకా
వివిధ గ్రామాల్లో ఇంకొక 40 ఎకరాలు. అంటే రాజశేఖర రెడ్డి గారు 250 ఎకరాలు మంచినీటి అవసరాలకి ఇంటి పట్టాలకు ఇవ్వటానికి ఇల్లు కట్టించేటానికి స్థలం కొన్నాడు ఆయన. ఇక ఈయన చెప్పాడు, నాన్న ఒక అడిగేస్తే నేను 2 అడుగులు వేస్తా అని చెప్పి. చంద్రబాబు నాయుడు ఖాళీ ఖజానా అప్పచెప్పాడు, ఈయన ఎలా వేస్తాడు 2 అడుగులు అని చెప్పి నేను పేరు నాని గారు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. వెళ్ళి ఇట్లా సమస్య ఉందనంటే గుడివాడ కాదు నాని, ఇది రాష్ట్రం అంతా ఉంది, ఎవరు అడిగినా అడగపోయినా గుడివాడ కాతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నిరుపేద కూడా ఇంటి పట్టా ఇచ్చి ఇంటి స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించి నిర్మాణం చేసేటువంటి బాధ్యత నాదని చెప్పి చెబితే ఎలా చేస్తారనుకుంటే 30 లక్షల మంది నిరుపేదలకి 1,00,000 ఎకరాలని ఇంటి పట్టాల కింద సేకరించి ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 1,00,000 ఎకరాలంటే ఎకరం 40 లక్షలు 50 లక్షలు వేసుకున్నా 4-5 లక్షల రూపాయల ప్రభుత్వ స్థలాలను కానీ డబ్బులు పెట్టి కొని కానీ పేద ప్రజలకి సెంటు కాడికి ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఒక్కొక్క ఎకరానికి మంచి సౌకర్యాలు కానీ, కరెంటు కానీ, డ్రైనేజ్ కానీ, రోడ్డు కానీ, ఫిల్లింగ్ కానీ, పట్టాలు రాళ్లు పాతి ఇవ్వడానికి ఒక్కొక్క ఎకరానికి 1 కోటి రూపాయలు ఖర్చు అవుతుంది. 1,00,000 ఎకరాలకి 10 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీ ఇళ్ల కోసం ఖర్చు పెడుతుంది. అదేవిధంగా ఈ 30 లక్షల ఇళ్లకి 2 లక్షల రూపాయలు చొప్పున 60,000 కోట్ల రూపాయలు మీకు ఇళ్లు కట్టుకోవడానికి ఇవ్వాలి, టిట్కో కాక. అంటే దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదల కోసం 15 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెడుతున్నాడు. ఈరోజు గుడివాడలో 180 ఎకరాలు ఇక్కడ, అదేవిధంగా నా కాన్స్టిట్యున్సీలో మొత్తం 290 ఎకరాలు ల్యాండ్ తీసుకున్నారు. ఈరోజు 160 కోట్ల రూపాయలతో నందివాడ మండలం గుడివాడ రూరల్ మండలానికి శంకుస్థాపన కార్యక్రమం చేసాం. మంచినీటి అవసరాలు తీర్చడానికి పైప్ లైన్ వేసి ఓవర్ ట్యాంకులు కట్టి చేయటానికి. దానికి మళ్ళీ ఒక 110 ఎకరాలు కావాలి. ఆ 110 ఎకరాలు కూడా ఇమ్మని చెప్పి అడిగితే మహానుభావుడు తండ్రి కన్నా ఇంకో 4 ఎకరాలు ఎక్కువే కానీ కొని ఆ 2 మండలాలకి వాటర్ సప్లైకి, అంటే 430 ఎకరాలు ఇళ్ల పట్టాలకి, 216 ఎకరాలు మంచినీటి అవసరాలకి గుడివాడ నియోజకవర్గ ప్రజలకి తండ్రి కొడుకులు రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 5 ఏళ్ళు 4 ఏళ్ళు ఉంటే కొంటే 650 ఎకరాలు కొంటే తండ్రి కొడుకులు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ గుడివాడ నియోజకవర్గంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి 1 ఎకరం కొన్నానని చెప్పిన, మంచినీటి అవసరాలు తీర్చడానికి 1 ఎకరం కొన్నానని చెప్పిన, నేను రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి చంద్రబాబు నాయుడికి ఛాలెంజ్ అవుతున్నా. అటువంటి రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారితో నీకు పోలిక. గుడివాడ నీ అడ్డాన, దమ్ముంటే నువ్వు వచ్చి పోటీ చేయి చంద్రబాబు, నువ్వు మగాడి వైపు వచ్చి పోటీ చేయి. కొల్లు కబుర్లు చెప్పడం, చేసేటువంటి వ్యక్తిని సైకో, వాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం అన్న డీబీటీ స్కీము ఎవరికి డబ్బులు ఇచ్చారో వాడు తెలియదు. మేము గడపకి వెళ్ళినప్పుడు ఆ పుస్తకం చూసి మేమే కళ్ళు తిరిగి కింద పడేటువంటి పరిస్థితి. మొన్న ధనియాలపేట వెళ్తే ఒక కుర్రాడికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు. 25 లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మా అబ్బాయి 18 ఏళ్ళ కుర్రాడు అన్న, కళ్ళమ్మడి నీళ్లు వచ్చినాయి. ఎందుకంటే మన పిల్లల కన్నా చిన్నాడు. అదే చంద్రబాబు నాయుడు అంటే చచ్చిపోతానన్న కుర్రాడు. 20 కోట్ల రూపాయలతో హాస్పిటల్ బిల్డింగ్ పునాదులతో తీసి కట్టాం గుడివాడలో. 20 కోట్ల రూపాయలు బస్ స్టాండ్, నాడు నేడు స్కూల్స్ కింద 40 కోట్ల రూపాయలు, 75 సచివాలయాలు, 750 మంది ఉద్యోగస్తులు అదనంగా ఈ ప్రభుత్వం వచ్చినాక, 1800 మంది వాలంటీర్లు, 2300 మందిని అదనంగా ఉద్యోగస్తులను తీసుకొచ్చి మీ ఇంటికి పంపి మీకేం కావాలి మీరు అరుగులైతే పెట్టుకోండి అని చెప్పి ఎమ్మెల్యేలతోనో లోకల్ ఉన్నటువంటి నాయకులతోనో పని లేకుండా ప్రభుత్వం డైరెక్ట్గా ప్రజలతో సంబంధాలు పెట్టుకుని మీ ఇంటికి వచ్చి పథకాలు అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం.
2,000 కోట్ల రూపాయలు డీబీటీ స్కీముల కింద ఇచ్చారు గుడివాడలో. అభివృద్ధి కార్యక్రమాలకి ఓన్లీ హౌసింగ్కి 800 కోట్ల రూపాయలు ఇచ్చారు. 300 కోట్ల రూపాయలు ఫ్లైఓవర్లో. ఈరోజు 200 కోట్ల రూపాయలు వాటర్ స్కీమ్కి బస్ స్టాండ్ కానీ హాస్పిటల్స్ కానీ 75 సెక్రటరీ బిల్డింగులు కడతాం. అదేవిధంగా ఆర్బీకే సెంటర్లు కడతాం. వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు, నాడు నేడు 100 కోట్ల రూపాయల పైన ఆర్ఎన్బి రోడ్ల నిర్మాణానికి డబ్బులు 1,500 కోట్ల రూపాయల పైన ఈరోజు గుడివాడ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆయనకి ఇచ్చాడు. అదేవిధంగా మాకు 2 మండలాలు ఉన్నాయన్న, అటు ఇటు 2 కాలాలు ఉంటాయి, మొత్తం చేపల చెరువులే. రోడ్లు వేస్తే ఒక సంవత్సరంలో మొత్తం పోతాయి. ఎందుకంటే లోడ్ లారీలు చేపలకు ఫీడ్ వేసుకెళ్తాయి చెరువులకి, మళ్ళీ ఆ చేపలు తీసుకెళ్తాయి, పెద్ద పెద్ద లారీలు తిరుగుతున్నాయి. వాటికి అటు ఇటు కూడా రివిట్మెంట్ వాళ్ళు కట్టి రోడ్లు వేస్తే కానీ ఆగని పరిస్థితి. విజయవాడ రోడ్డు చాలామంది చెబుతారు 6 కిలోమీటర్లో రివిట్మెంట్ వాళ్ళు కట్టి రోడ్డు వేస్తే 20 కోట్లు అయింది. చంద్రబాబు నాయుడు అయితే ఏం చేసేవాడు తెలుసన్నా? ఆ 30 కిలోమీటర్లు 3 సార్లు వేసేవాడు. 6 కోట్లు పెట్టి వేస్తే ఒక ప్లేయర్ వేస్తే అయిపోద్ది, మళ్ళీ అది 3 నెలల్లో పోద్ది, మళ్ళీ సంవత్సరం ఆగి మళ్ళీ 6 కోట్లు వేసేవాడు. పర్మనెంట్ వర్క్ జరగాలని చెప్పి 5 కిలోమీటర్లు కూడా కాలువకు రివిట్మెంట్ వాళ్ళు కట్టి ఆ రోడ్డు వేసాం. అదేవిధంగా ఈ గుడివాడలో ఉన్నటువంటి అనేక సమస్యలు, రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. వాటన్నిటికీ ఒక 500-600 కోట్ల రూపాయలు కావాలన్నా. అయితే మీ ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, మీరు పడుతున్నటువంటి పరిస్థితి నా కళ్ళతో చూశాను కాబట్టి నేను ఇప్పుడు ఇమ్మని చెప్పి అడగట్లేదు. కానీ నెక్స్ట్ 5 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రానికి పర్మనెంట్గా ముఖ్యమంత్రిగా మీరే ఉంటారు. మిమ్మల్ని ఆ సీటు నుంచి దించగలిగినటువంటి మగాడు ఈ రాష్ట్రంలో పుట్టలేదు. గుడివాడకి శాసనసభ్యుడిగా నేనే ఉంటా, మీ దయ వలన, వీళ్ళ దయ వలన. నెక్స్ట్ 5 సంవత్సరాల్లో మాకు రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఏ కార్యక్రమానికి 1,500 కోట్లు ఇచ్చారు, దాంట్లో సగమే ఉన్నాను. 750 కోట్ల రూపాయలు ఇస్తే మిమ్మల్ని ఏమి ఇంకా 2029లో మిమ్మల్ని అసలు ఏం అడగం, వచ్చి కనపడి కాఫీ దాకా టీ దాకా వెళ్ళిపోతాం. అదేవిధంగా నిన్న ఒక పార్టీ మొన్న నుంచి తిరుగుతున్నాడన్న, జనసేన, పవన్ కళ్యాణ్. ఆయన మీకు ఛాలెంజ్ చేశాడు, మీరు చూసి ఉండలే, మీకంటే టైం ఉండదు కాబట్టి. ఏం చెబుతాడన్నా? నేను శాసనసభకు అడుగు పెడతాను, దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి ఆపు అన్నాడు. ఇది నీకు ఓపెన్ ఛాలెంజ్ అన్నాడు. పార్టీ పెట్టింది అసెంబ్లీలోకి అడుగు పెడతా కన్నా కాదు, పార్టీ పెట్టింది మళ్ళీ చంద్రబాబుని కలుపుకుంది, బీజేపీని కలుపుకుంది, ఆయన అసెంబ్లీలోకి అడుగు పెడతాకి. అర్థమైంది కదా? ఆయన దేనికి పార్టీ పెట్టాడు? ముఖ్యమంత్రి అవుతానికి పార్టీ పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకు ఇప్పుడు శాసనసభకి వెళ్తాకి 2 పార్టీలను కలుపుకుంటే కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అదేవిధంగా నవనీత్ కౌర్ అని చెప్పి అమరావతిలో మహారాష్ట్ర అన్న పార్లమెంట్ సభ్యురాలైంది, హీరోయిన్. మనకి పక్కన సోమలాత్ గారు ఓల్డ్ హీరోయిన్, ఆవిడ కూడా ఎంపీ అయింది. వాళ్ళిద్దరూ ఇండిపెండెంట్లుగా పోటీ చేసి హీరోయిన్లు ఎంపీలు అయ్యారు. ఈయనేమో సూపర్ స్టారు, మెగా పవర్ స్టారు, ప్యాకేజ్ స్టారు. ఈ ఆకాశంలో ఎన్ని స్టార్లు ఉంటే అన్ని స్టార్లు ఉన్నాయి ఈయనకి. 6 పార్టీలను సపోర్ట్ చేసుకుని నేను శాసనసభలో అడుగు పెడతాను, నువ్వు ఆ పని చెబుతున్నాడు. శాసనసభకి వెళ్తానికి ఇండిపెండెంట్గా పోటీ చేస్తాం, 2 హీరోయిన్లాగా. దానికి పార్టీ పెడతాం, రోడ్లు ఎమ్మడి తిరగటం, ఈ సొల్లు కబుర్లు చేయటం, ఇంతమందిని కలుపుకుని వెళ్తాం, అది అవసరమా? ఇటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకు తట్టుకోలేక ఈరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసింది. పవన్ కళ్యాణ్ కోరిక అసెంబ్లీలో అడుగు పెడతాం, చంద్రబాబు నాయుడు కోరిక కనీసం ప్రతిపక్ష నాయకుడిగానే ఉంటాం. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా, ఈయన శాసనసభ్యుడిగా అవటానికి వాళ్ళిద్దరు అలయన్స్ కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి సీట్లోంచి కదిపే దమ్ము, శక్తి, సామర్థ్యం ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే ఎవరికే లేదని చెప్పి తెలియజేస్తూ మాకు 1,500 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకి దాదాపు 2,000 కోట్ల రూపాయలు డీబీటీ కింద
అనేక సంక్షేమ కార్యక్రమాలకి గుడివాడ నియోజకవర్గ ప్రజలకి ఇచ్చినందుకు మీకు జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ, నాకు రాజశేఖర రెడ్డి గారు విగ్రహం పెట్టా కానీ నాకు తనివి తీరట్లేదన్న. ఏదో వేయాలి ఆయనకి. 45 రోజులు కొన్నాడు ఈ ల్యాండ్. మచిలీపట్నంలో 2300 ఇళ్ళే కట్టించాడు చంద్రబాబు. ఎందుకంటే 2300 ఇళ్ళు కడదాకే ప్లేస్ ఉంది. ఎక్కడ రాజశేఖర రెడ్డి గారు కొన్న స్థలాల్లో ఎంతైతే ఇళ్ళు వస్తాయో ఆ ఇళ్ళే కట్టాడు ఈ రాష్ట్రం మొత్తం మీద. ఎక్కడ ఒక ఎకరం కూడా ల్యాండ్ కొని కట్టల. అటువంటి మహానుభావుడిని కొడుకుగా మీకు ఆయన చేసినటువంటి మేలుకి, మీరు చేసినటువంటి మేలుకి జీవితాంతం కొడాలి నాని అనేవాడు ఈ భూమిని వదిలేసి వెళ్ళిపోయే వరకు కూడా మీరు ఏమి చేసినా చేయకపోయినా మీతో పాటు ఉంటానని చెప్పి, చచ్చినంత వరకు మీ మనిషిగా బతుకుతానని చెప్పి తెలియజేస్తూ, మీ రుణం రాజశేఖర రెడ్డి గారి రుణం ఎన్ని జన్మలెత్తినా కూడా ఈ పేద ప్రజలు తీర్చుకోలేదని చెప్పి తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, గుడివాడ ప్రజల్ని మీరు అడగవసరం లేదన్నా, మీరు అడిగినా అడగపోయినా మీతోనే ఉంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రులు శ్రీ ఆదిమూలపు సురేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జగన్ అంటే జనం, జనం అంటే జగన్, నాయకుడు ఎలా ఉంటారు అని అడిగే వారికి ఇప్పుడు రాష్ట్రంలో వినిపించే ఒకే సమాధానం జగన్ జగన్ జగన్. అటువంటి జననాయకుడు, పేదలందరి ఆత్మబంధువు, ఆపద్బాంధవుడు, ప్రజల మేలు కోసం ఎన్ని ఆటంకాలైనా కూడా ఎదుర్కొనే ధైర్యశాలి, మనందరి ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, మీ వాడు మనందరి వాడు స్థానిక శాసనసభ్యులు ఈరోజు ఎంతో ఆనందంతో ఈ యొక్క టిడ్కో గృహాలను ప్రారంభోత్సవం జరిపిస్తున్నటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి స్థానిక శాసనసభ్యులు సోదరులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారికి, అంటే మీరందరూ కూడా మనందరికీ కూడా తెలిసిన పేరు శ్రీ కొడాలి నాని గారికి, వేదిక మీద ఉన్నటువంటి నా తోటి సహచర మంత్రుల వర్యులకు, అధికారులకు, మరి ముఖ్యంగా ఈరోజు సొంత ఇంటి కలను సాకారం చేసుకుంటున్న అక్క చెల్లెమ్మలకు, ఈరోజు వారితోటి విచ్చేసినటువంటి కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు, మరి పత్రికా విలేకరులకు అందరికీ కూడా పేరు పేరున చేతులు జోడించి సవినయంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో జగన్ ప్రభంజనం చూసి పచ్చ బ్యాచ్కి ఈరోజు వణుకు పుడతా ఉంది. ప్రజలకు జగనన్న మేలు చేసుకుంటా ఉంటే వాటిని ఎలా అడ్డుకోవాలో ఈరోజు చంద్రబాబు నాయుడు కుట్రలు పండుతూ ఉన్నారు. తోడేళ్ల గుంపు తోడైంది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని జగనన్న సంకల్పిస్తే వాటిని కోర్టుకెళ్ళి అడ్డుకోవాలని, మరి వాటిని ఏదో విధంగా ఆపాలని చూస్తుంటే జగనన్న సంకల్పం ముందు దుష్ట శక్తుల కుట్రలన్నీ కూడా పటాపంచలైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెను తిరిగేది లేదని పట్టుదలతోటి ఈరోజు జగనన్న అమరావతి ప్రాంతంలో పేద బడుగు బలహీన వర్గాల వారికి, పేద అగ్రవర్ణాల వారికి చేసినటువంటి పట్టాభిషేకం ద్వారా 51,000 కుటుంబాల్లో చిరునవ్వును మనం చూసాం. టిడ్కో ఇళ్ళ విషయానికి వస్తే మరి ప్రజలకు మరి ఈరోజు అంతా అర్థమవుతా ఉంది. పేద ప్రజల మీద తెలుగుదేశం పార్టీకి ఎలాంటి ప్రేమ లేదు. ఎన్నికల్లో ఎలా లబ్ధి పొందాలి, ఓటు బ్యాంకు రాజకీయం ఎలా చేయాలి, అరకొరగా కార్యక్రమాలు ఎన్నికల ముందు మరి ప్రకటించి ఎన్నికలైన తర్వాత ఆ యొక్క మేనిఫెస్టోను తగలబట్టే కార్యక్రమం మనం చూసాం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత టిడ్కో ఇళ్లను చంద్రబాబు
గాలికి వదిలేసినటువంటి పరిస్థితుల్లో రూపాయికే ఇల్లు ఇస్తామని చెప్పి జగనన్న చేసినటువంటి నినాదం ఈరోజు పేద పట్టణ ప్రజలకు సొంత ఇంటి కలను సాకారం చేసుకునే ఒక చక్కటి అవకాశాన్ని మరి ఈరోజు కలిగిందని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాను. ప్రజల కోసం ఆలోచించే మనసున్న మనిషి మన జగనన్న. ఆ ఇళ్లను పూర్తి చేయడమే కాకుండా అన్ని హంగులతోటి దానికి కావాల్సినటువంటి కరెంటు కనెక్షను, మంచినీటి కనెక్షను, రోడ్లు, మరి ముఖ్యంగా పూర్తిగా మౌలిక వసతులు రేపు రాబోయే రోజుల్లో ఇళ్లను కాదు నిర్మించింది, ఊళ్లను నిర్మించడం జరిగిందనే విధంగా ఇవన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో మినీ గుడివాడగా ఎదగబోతుందన్న విషయాన్ని కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కూడా మనవి చేసుకుంటూ, పేదవారి సొంత ఇంటి కలను సాకారం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. పట్టణ పేద ప్రజల ఇల్లు పొందాలంటే గతంలో అనేక షరతులు విధించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈరోజు మరి అలాంటి షరతులు ఏమీ లేకుండా ఈరోజు కేవలం ఉచితంగా మరి ఇల్లు ఇస్తూ ఉంటే ఈ ఎల్లో మీడియా ప్రశ్నిస్తున్నటువంటి విషయం మనం గమనిస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు అన్నీ అందిస్తూ ఉంటే మళ్ళా బరి తగ్గించి ఈరోజు మరి రాత్రులు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎన్పిఏ గురించి మాట్లాడుతూ ఉంటే గతంలో ఈ ఎన్పిఏ ఇల్లు ఏవైతే లోన్ తీసుకొని 2 సంవత్సరాలకు కూడా పూర్తి కాని పరిస్థితుల్లో మరి అప్పుడు ప్రశ్నించని ఈ ఎల్లో మీడియా ఈరోజు మరి వక్రరాత భాష్యం చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరి వాస్తవాలు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ఇక్కడ సొంత ఇంటి కలను సాకారం చేసుకునే దిశలో వచ్చినటువంటి అక్క చెల్లెమ్మలు, వారి బంధుమిత్రులు ఈరోజు సంతోషంతో మరి ఆనందంతో ఈ యొక్క ప్రోగ్రాం అయిన తర్వాత సొంత ఇంటి యజమానులుగా పట్టాలు తీసుకొని పోతున్నటువంటి వారిని అడిగితే తెలుస్తూ ఉంది. మరి స్థానిక ఎమ్మెల్యే గారు మరి కొడాలి నాని గారు ఎంతో ఉద్వేగంతో ఈరోజు మాట్లాడడం జరిగింది. ఇది ఒక కళగా ఆయన దీన్ని అభివర్ణించారు. ఈ యొక్క టిట్కో ఇళ్లను 18 సంవత్సరాల నిరీక్షణ అని చెప్పారు. వారు ఎన్నో పాదయాత్రలు చేశారు, కానీ పని కాలేదు. కానీ ఈరోజు మరి దివంగత నేత ప్రీతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దయతోటి, జగనన్న ప్రోత్సాహంతో ఆ కళను సాకారం చేసుకుంటా ఉన్నారు. ఆ కళ ఈరోజు ఇక్కడే కాదు, ఈ రాష్ట్రంలో మరి సుమారు 2,62,000 టిట్కో ఇళ్లను ఈ సంవత్సరాంతానికి అందించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలను శిరస వహిస్తూ ఈరోజు రాష్ట్రంలోనే అతిపెద్ద టిట్కో కాలనీగా ఈరోజు గుడివాడలో మనం ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం కలుపుకొని సుమారు 70,000 వరకు ఇళ్లను, టిట్కో ఇళ్లను నిర్మించి అన్ని వసతులతోటి అందించినటువంటి పరిస్థితి మనం విన్నాం. అందుకే ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మోసాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, ఈరోజు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కులాల మధ్య చిచ్చు పెడుతూ కులాల మీటింగులు పెట్టినా కూడా ఆయన రాజకీయం కాలం చెల్లింది. ఆయన ఒక అవుట్డేటెడ్ పాలిటీషియన్ గా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. అట్లా కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం వారి యొక్క అవసరాలను అనునిత్యం మరి తెలుసుకుంటూ వాళ్లను ఆనందంగా ఉంచి వాళ్ళ మనసును గెలుచుకున్నటువంటి అప్డేటెడ్ ముఖ్యమంత్రి ఈరోజు మన జగనన్న అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ, ఇప్పుడు రాష్ట్రమంతా ఒకే మాట మీద ఉన్నారు. అదేంటంటే మా భవిష్యత్తు జగనన్న, మా నమ్మకం నువ్వే జగనన్న అని అంటా ఉన్నారు. ఇలాంటి నాయకుడి కింద పనిచేయడం ఒక అదృష్టం, ఒక దేవుడిచ్చిన వరంగా భావిస్తూ ఇలాంటి నాయకుడిని మనం మళ్ళీ 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 ముఖ్యమంత్రిగా చేసుకుందాం. మన భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుందాం. మా నమ్మకం నువ్వే జగనన్న, మా భవిష్యత్తు నువ్వే జగనన్న అనే ఒక నినాదం ఈరోజు గుడివాడ ప్రజల దగ్గర నుంచి కూడా విందామని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ గొప్ప కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు జగనన్న మీకు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, జై జగన్. థ్యాంక్ యూ సార్. అక్క చెల్లెమ్మలకు టిట్కో గృహాలను అందజేసి ప్రారంభోత్సవం చేసిన మన అందరి అన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సందేశం.
బయట చూస్తే తీవ్రమైన ఎండలు, అయినప్పటికీ తీవ్రమైన ఎండను ఏమాత్రం కూడా ఖాతరు చేయకుండా చిక్కటి చినురగములతోనే ఆప్యాయతలు, ప్రేమానురాగాలు చూపిస్తా ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు దేవుడి దయతో ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఈరోజు అక్క చెల్లెమ్మలను హక్కుదారులుగా ఆయా కుటుంబాల చరిత్రలను మార్చేట్టుగా ఈరోజు మనం కడుతున్నది ఇల్లు కాదు ఊళ్ళు అని చెప్పి ఈరోజు చూపించే ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు గుడివాడలో జరుగుతూ ఉంది. ఈరోజు ఇదే మాట నేను చెప్పాను ఇంతకు ముందు. మనం కడుతున్నది ఇల్లు కాదు ఊళ్ళు కడతా ఉన్నాము అని చెప్పి ఇంతకు ముందే చెప్పాను. ఈ మాట చెప్పడమే కాకుండా ఇంకొక విషయం కూడా చెప్పాను. పేదలకు 300 అడుగుల టిడ్కో ఇల్లు లబ్ధిదారులందరికీ కూడా చెప్పాను. మనం అధికారంలోకి వస్తాం, దేవుడి దయ వల్ల మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచితంగా ఈ 300 అడుగుల టిడ్కో ఇల్లు ఆ లబ్ధిదారులకు ఉచితంగా ₹1 ఇస్తాము అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇదే గుడివాడలోనే చెప్పడం జరిగింది. నాకు బాగా గుర్తుంది. ఇదే గుడివాడలోనే అప్పుడు నాని నా దగ్గరికి వచ్చి ఈ మాట చెప్పినప్పుడు ఇదే గుడివాడ బహిరంగ సభలోనే ఇదే విషయం చెప్పా. నేను చెప్పిన విధంగానే ఈరోజు దాన్ని చూపిస్తూ, నిజం చేసి చూపిస్తూ ఈరోజు ఇవిగో ఆ ఇల్లు, ఇవిగో ఆ ఊళ్ళు అని చెప్పి కూడా ఈరోజు ఇక్కడే రాష్ట్రానికే కాదు దేశానికే చూపిస్తా ఉన్నాం. ఈరోజు ఈ లేఅవుట్లో అక్షరాల 257 ఎకరాల స్థలం సేకరించి పక్కనే ఒక పక్కనేమో టిడ్కో ఇల్లు, మరో పక్కన ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆ ఇళ్ల స్థలాలలో నిర్మాణంలో ఉన్న ఇల్లు, వీటి అన్నింటి మధ్య కూడా ఈరోజు ఇక్కడ కొత్త గుడివాడ నగరం కనిపిస్తా ఉంది. ఈరోజు ఇక్కడ అక్షరాల ఈరోజు కడతా ఉన్న ఈ జగనన్న కాలనీలో ఈరోజు అక్షరాల 16,240 కుటుంబాలు, అంటే అక్షరాల ఇంటికి కనీసం 3 వేసుకున్నా కూడా, కనీసం అంటే 40,000 పైసలకు జనాభా ఈరోజు ఇక్కడే ఈ కాలనీలో ఈ జగనన్న లేఅవుట్లో నివాసం ఉండబోతా ఉన్నారు. ఇక్కడ కట్టిన టిడ్కో ఇల్లు అక్షరాల 800 కోట్ల రూపాయలతో 8,912 ఇళ్ళు ఈ రోజు కట్టడమే కాకుండా ఆ కట్టిన ఇళ్లను నా అక్క చెల్లెమ్మలకు ఇచ్చే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. ఇదే లేఅవుట్లోనే ఇక్కడే ఇళ్ల స్థలాలను చేసి ఆ ఇళ్ల స్థలాలను అక్షరాల 7,728
ఇళ్ల స్థలాలను ఇల్లు లేని నా నిరుపేద అక్క చెల్లెమ్మలకు ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వడం కూడా ఇక్కడే జరిగింది. ఒక్క ఈ లేఅవుట్లోనే, ఈ లేఅవుట్లో అక్షరాల ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా 7,728 ఇళ్ల పట్టాలతో కలిపి ఈ లేఅవుట్లో ఈ 8,912 టిడ్కో ఇళ్లతో కలిపి అక్షరాల ఈ లేఅవుట్లో 16,240 ఇల్లు కుటుంబాలు నివాసం ఉండబోతా ఉన్నాయి. ఇక ఈ నియోజకవర్గం మొత్తం చూస్తే ఈ లేఅవుట్లో 7,728 ఇళ్ల పట్టాలతో కూడా కలిపితే ఈ గుడివాడ నియోజకవర్గంలో మొత్తంగా ఇళ్ల పట్టాలు ఇచ్చింది అక్షరాల 13,145 మంది నా అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఇక టిడ్కో ఇల్లు కూడా 8,912 టిడ్కో ఇల్లు కూడా కలిపితే అక్షరాల ఈ ఒక్క నియోజకవర్గంలోనే 22,000 మందికి నా అక్క చెల్లెమ్మలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను, మీ బిడ్డగా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చే ముందు నానిని అడిగా, నాని ఇక్కడ ఈ లేఅవుట్లో వీళ్ళకి ఇచ్చిన ఇంటి స్థలం విలువ ఎంతుంటుంది అని చెప్పి. ఇక్కడ ఈ లేఅవుట్లో గజం 14,000 ఉంటుందన్న. ఒక్కొక్క లబ్ధిదారుడికి ఇచ్చిన స్థలం అక్షరాల 7 లక్షల రూపాయలు ఉంటుందన్నా సెంటో అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ రోజు ఇచ్చిన ఈ ఇళ్ల పట్టాల విలువ అక్షరాల ప్రతి లబ్ధిదారుడికి 1 సెంటు 1.1 సెంటు ఇచ్చాం. అంటే ప్రతి లబ్ధిదారుడికి కూడా 7 లక్షల రూపాయలు నా అక్క చెల్లెమ్మలకు వాళ్ళ చేతుల్లో పెట్టినట్టయింది ఈరోజు ఆ ఇళ్ల పట్టాలు ఇవ్వడం ద్వారా. ఒకసారి ఇక్కడ ఇల్లు కూడా నిర్మాణం పూర్తవుతే ఆ ఇళ్ల స్థలాలలో ఆ తర్వాత ఒక్కొక్క ఇంటి విలువ కనీసం అంటే 10 లక్షల నుంచి 12 లక్షల రూపాయలు నా ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ చేతుల్లోనూ మీ అన్న మీ తమ్ముడు పెట్టినట్టు అవుతుంది అని చెప్పి చెప్పడానికి గర్వపడతా ఉన్నాను ఈవేళ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇక్కడ నాని ఇక్కడికి రాకమునుపు కూడా అడిగాడు, ఇదే వేదిక మీద కూడా అడిగాడు. ఇప్పటికే ఈ లేఅవుట్లో 7,728 ఇళ్ల పట్టాలకు ఇచ్చాం. ఇందులో 4,200 ఈ నియోజకవర్గానికి మొత్తానికి కలిపి 13,145 ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఇందులో ఇంకా 4,200 ఇళ్ల పట్టాలకు సంబంధించిన ఇల్లు కూడా మంజూరవుతే మొత్తం 13,145 ఇళ్ల పట్టాలలో ఇల్లు కూడా వస్తాయన్నా అని చెప్పాడు అని అన్నాడు. ఇప్పటికిచ్చిన ఈ 8,859 ఇళ్లకు అదనంగా ఈ జూలై 8న నాన్నగారి జయంతి రోజున ఈ 8,859 ఇళ్ల పట్టాలలో ఇల్లు ఇచ్చిన దానికి అదనంగా మరో 4,200 ఇల్లు కూడా మంజూరు చేస్తున్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది మనం ఇటు గుడివాడలోనూ అటు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ప్రస్ఫుటంగా కూడా ప్రతి గ్రామంలోనూ కూడా కనిపించేట్టుగా కూడా ప్రతి ఒక్క పేద కుటుంబం కూడా బాగుపడాలి అనే తలంపుతో అడుగులు వేగంగా వేస్తూ ఒక బాధ్యతగా
మనం అడుగులు వేశాం మమకారంతో పేదవాడి మీద. మరి ఇదే గుడివాడకు ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన అల్లుడున్నాడు. ఇదే గుడివాడ అల్లుడు అని కూడా తాను చెప్పుకుంటా ఉంటాడు. తన 14 ఏళ్ల పాలనలో ఇక్కడి పేదలకు ఎన్ని ఇళ్ల పట్టాలు ఇచ్చాడు అంటే కనీసం ఒక్కరికి కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చిన దాఖలాలు లేవు. కనీసం ఒక్క పేదవాడికి కూడా కనీసం 1 సెంటు ఇచ్చిన దాఖలాలు లేవు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఒక ఇల్లు కట్టించింది లేదు, 1 సెంటు స్థలము ఇచ్చింది లేదు ఆ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో. ఆ బాబు పాలనకు భిన్నంగా పేదల ప్రభుత్వంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి ఎంత చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నామో మీ బిడ్డ ప్రభుత్వంలో అనంటే, మనందరి ప్రభుత్వం అక్క చెల్లెమ్మల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఎన్ని అని చెప్పి చూస్తే అక్షరాలా 30,60,000 మంది నా అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను మీ బిడ్డగా. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 2 దశల్లో అక్షరాల 21 లక్షల ఇల్లు ఈరోజు నిర్మాణంలో కూడా ఉన్నాయి అందులో అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా మనం నిర్మిస్తా ఉన్న కాలనీలు అక్షరాల 17,000 కాలనీలు ఈరోజు నిర్మిస్తా ఉన్నాము అని చెప్పి నేను తెలియజేయడానికి గర్వపడతా ఉన్నాను. ఇప్పటికే పూర్తయిన ఇల్లు 5,52,000. అక్క చెల్లెమ్మల పేరుతో ఇచ్చిన ఒక్కో ఇంటి పట్ట విలువ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ప్రతి అక్క చెల్లెమ్మకు ఇచ్చిన ప్రతి ఇంటి పట్ట విలువ ఆ స్థలాన్ని బట్టి ఆ ఏరియాను బట్టి కనీసం 2.5 లక్షల నుంచి 10 లక్షల దాకా ప్రతి అక్క చెల్లెమ్మకు ఇచ్చినట్టు ఉంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా మనం ఇచ్చిన ఇళ్ల స్థలాల విలువను మాత్రమే తీసుకున్నా కూడా, అది కూడా కనీస విలువ 2.5 లక్షల రూపాయలు తీసుకున్నా కూడా 30,60,000 ఇళ్ల పట్టాల మీద 2.5 లక్షలు వేసుకున్నా కూడా 75,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తులు ఇళ్ల పట్టాల రూపేణా నా అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టినట్టయింది మీ బిడ్డ ప్రభుత్వంలో. పేదలందరికీ ఇల్లు నిర్మించే ఈ మహాయజ్ఞంలో ప్రతి ఇంటి నిర్మాణం కూడా పూర్తి అవగానే, ఆ ఇల్లు కట్టించే ఆ బృహత్తర కార్యక్రమం పూర్తి అవగానే ప్రతి ఇల్లు, ఆ ఇంటి స్థలంలో కట్టే ప్రతి ఇల్లు కూడా ఒక్కొక్క ఇల్లు 2,70,000 రూపాయలతో కడతా ఉన్నాం. ఆ తర్వాత అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు ప్రతి ఇంటికి కనీసం ఇంకొక 1,00,000 రూపాయలు అవుతుంది. ఈ లెక్కన ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా కేవలం ఆ ఇంటి స్థలం విలువ 2.5 లక్షలు వేసుకున్నా ఆ 2.5 లక్షకు తోడు ఇల్లు కట్టడానికి మరో 2,70,000, ఆ తర్వాత అక్కడ రోడ్లు, డ్రైనేజీలు ఇటువంటివి వేయడానికి, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడానికి మరో 1,00,000 రూపాయలు వేసుకున్నా కూడా ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా ఆ స్థలం విలువ, ఆ ఇంటి విలువ ప్రతి అక్క చెల్లెమ్మల చేతిలోనూ 6 లక్షల నుంచి 10 లక్షలు, 15 లక్షల దాకా కూడా పలుతుంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా ఈ 30,60,000 ఇళ్లకు సంబంధించి కూడా చూసుకుంటే అక్షరాల ఈ ఇళ్ల మహాయజ్ఞం కార్యక్రమం ద్వారా
అక్క చెల్లెమ్మల చేతుల్లో కనీసం అంటే 2 నుంచి 3 లక్షల కోట్ల ఆస్తిని ప్రతి అక్క చెల్లెమ్మల చేతిలోనూ, ఈ 30 లక్షల అక్క చెల్లెమ్మల చేతిలోనూ పెట్టినట్టు అవుతుంది అని చెప్పడానికి ఇంతకన్నా సంతోషం, దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ఇంతకన్నా సంతోషం ఏముంటుంది అని చెప్పి సందర్భంగా చెప్పడానికి దేవునికి కృతజ్ఞత తెలుపుతా ఉన్నాను అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంత మంచి అవకాశం దేవుడు ఇన్ని లక్షల అక్క చెల్లెమ్మల కుటుంబాల జీవితాలలో వెలుగులు నింపడానికి ఇచ్చిన ఈ అవకాశానికి ఈరోజు ఈ టిడ్కో ఇళ్ల విషయానికి వస్తే, ఈ టిడ్కో ఇళ్ల విషయానికి సంబంధించి కూడా మీ అందరికీ కూడా కొన్ని విషయాలు తెలియాలి. ఎందుకనంటే ఈ రాష్ట్రంలో కొంతమందికి ఈర్ష్య ద్వేషం ఎక్కువైపోయినాయి. ఎంత ఈర్ష్య ద్వేషం ఎక్కువైపోయాయనంటే అబద్ధాలు చెప్పడానికి వాళ్ళకి ఏమాత్రం కూడా కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అందుకనే కొన్ని విషయాలు మీ అందరికీ కూడా తెలియాలి. ఈ టిడ్కో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి గత ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం చేసిన నిర్వాకం ఒక్కసారి చూస్తే, నిరుపేదలకు నివాసం ఉండే 300 చదరపు అడుగుల ఫ్లాట్ కట్టడానికి అయ్యే ఖర్చు అడుగుకు 2000 రూపాయలు చొప్పున ఒక్కో ఫ్లాట్కు దాదాపుగా 5,75,000 రూపాయలు కట్టడానికైతే, మౌలిక సదుపాయాల కల్పనకు మరో 1,00,000గా తీసుకుంటే దాదాపుగా 300 అడుగుల ఫ్లాట్ ఒక్కొక్కటి 6,75,000 రూపాయలు ఖర్చు అయ్యే ఈ ఫ్లాట్కు కేంద్ర ప్రభుత్వం వాళ్ళ సబ్సిడీ రూపేణ 1,50,000 ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం మన తరపున ఇచ్చే సబ్సిడీగా మరో 1,50,000 ఇస్తే, ఇక మిగిలి ఉన్న ఆ 3 లక్షల రూపాయలు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ మిగిలి ఉన్న మా 3 లక్షల రూపాయలు పేదవాడి పేరు మీద అప్పుగా రాసుకుని, ఆ పేదవాడు ప్రతి నెల 3,000 రూపాయలు 20 సంవత్సరాల పాటు ఆ పేదవాడు కడుతూ పోవాలి. అక్షరాల ఆ 20 సంవత్సరాలలో ప్రతి నెల ఆ పేదవాడు ఆ 3 లక్షల రూపాయల అప్పును తీర్చడం కోసం ప్రతి నెల ఆ 3,000 రూపాయలు కడుతూ పోతే, ఆ 20 సంవత్సరాలలో 20 ఏళ్లలో 7,20,000 రూపాయలు ఆ పేదవాడు తన జోబీ నుంచి ప్రతి నెల 3,000 రూపాయలు కట్టుకుంటూ పోతూ ఉంటాడు. అది ఆనాడు చంద్రబాబు హయాంలో తెచ్చిన టిడ్కో పథకం. అది కూడా నేల మీద ఇల్లు లేవు, కట్టా లేదు, ఉచితంగా ఇచ్చింది, అంతకన్నా లేదు. కానీ మీ బిడ్డ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆ 300 చదరపు అడుగులలో నిర్మిస్తా ఉన్న టిడ్కో ఇళ్ళు, ఈ 1,43,600 ఇళ్లను అన్ని హక్కులతో ఉచితంగా కూడా రిజిస్ట్రేషన్ చేసి మరి ఈ ఇళ్లలో ఒక్కొక్క ఇంటి నిర్మాణం విలువ 6,75,000. వీటిని ₹1 అక్క చెల్లెమ్మలకు ఉచితంగా కూడా ఇస్తా ఉన్న ప్రభుత్వం మీ జగనన్న ప్రభుత్వం అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఇదొకటే కాకుండా 365 అడుగుల చదరపు అడుగుల ఇల్లు, 430 అడుగుల చదరపు అడుగుల టిడ్కో ఇల్లు కూడా ఉన్నాయి. 365 అడుగుల చదరపు అడుగుల ఇళ్లకు సంబంధించి గతంలో ఇదే మాదిరిగానే లెక్కలు కట్టారు. రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ఇస్తా ఉన్న 3 లక్షల రూపాయల సబ్సిడీకి, ఆ సబ్సిడీకి అదనంగా 365 అడుగుల వాటికి
50,000 రూపాయలు కట్టించుకునే కార్యక్రమం చేశారు. మీ బిడ్డ వచ్చిన తర్వాత ఆ 3 లక్షల రూపాయలు ఇవ్వడమే కాకుండా వాటిలో సిమెంట్ రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మరో 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టడమే కాకుండా మరో 25,000 రూపాయలు కూడా దానికి కలిపి అక్షరాల ప్రతి పేదవాడికి ఆ 365 SFT అడుగుల ఫ్లాట్ తీసుకున్న ప్రతి పేదవాడికి కూడా 4,25,000 రూపాయలు సబ్సిడీ ఇస్తా ఉన్నాడు. ఇక 430 SFT అడుగుల SFT తీసుకున్న ప్రతి పేదవాడికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తా ఉన్న 3 లక్షల రూపాయలు కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మరో 1,00,000 రూపాయలు వేసుకొని డిపాజిట్ వాళ్ళు 1,00,000 రూపాయలు తీసుకున్న దాన్ని తగ్గించి 50,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే మళ్ళీ భరిస్తూ అక్షరాల 4,50,000 రూపాయల సబ్సిడీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ ఒక్క టిడ్కో ఇళ్ల ద్వారా నా అక్క చెల్లెమ్మల కుటుంబానికి మనందరి ప్రభుత్వం అక్షరాల 16,601 కోట్ల రూపాయలు ఈరోజు లబ్ధి చేకూరుస్తూ భరిస్తా ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది వాస్తవము అయితే నేను అడుగుతా ఉన్నాను, మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఇది వాస్తవం అయితే ఇందులో మరి చంద్రబాబు చేసింది ఏమిటి అని అడుగుతా ఉన్నా. గుమాస్తాగిరి కూడా సరిగ్గా చేయలే. చంద్రబాబు చేసింది ఏమిటి అని అడుగుతా ఉన్నా. తాను చేయని పనిని చేసినట్టుగా ప్రచారం చేసుకోవటం తప్ప ఆ గుమాస్తాగిరి పని కూడా సరిగ్గా చేయక ప్రచారం చేసుకోవడం తప్ప ఆ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చేసింది ఏమిటి అని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం కూడా ఇంకా ఆలోచన చేయాల్సిన విషయాలను ఈ సభ ద్వారా మీ అందరితో కూడా ఈరోజు పంచుకుంటా ఉన్నాను. ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. ఈ 4 ఏళ్లలో మనందరి ప్రభుత్వం ఇన్ని లక్షల ఇళ్ల స్థలాలు ఎలా ఇవ్వగలిగింది? ఈరోజు ఈ 4 సంవత్సరాలలోనే మీ బిడ్డ ప్రభుత్వంలోనే ఇన్ని లక్షల ఇళ్ల స్థలాలు 30,60,000కు సంబంధించిన ఇళ్ల స్థలాలు, ఇన్ని లక్షల ఇల్లు ఎలా కట్టగలుగుతా ఉంది అని అడుగుతా ఉన్నా. మరి ఇదే పనిని 30 ఏళ్ల క్రితమే సీఎం అయిన ఈ బాబు, 3 సార్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న ఈ బాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన ఈ బాబు ఎందుకు చేయలేకపోయాడు? ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. కారణం ఆ బాబు పేదల వ్యతిరేకి కాబట్టి చేయలేదు అనేది గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. 300 అడుగుల టిడ్కో ఇంటిని 300 అడుగుల టిడ్కో ఇంటిని మనందరి ప్రభుత్వం ₹1 నా అక్క చెల్లెమ్మలకు ఎలా ఇవ్వగలుగుతా ఉంది? మరి ఇదే పనిని 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి, 30 ఏళ్ల క్రితం సీఎం అయిన ఈ బాబు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన ఈ బాబు, 3 సార్లు సీఎం అయిన ఈ బాబు ఎందుకు చేయలేకపోయాడు? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం మీ అందరినీ కూడా. కారణం ఆ బాబు పేదల వ్యతిరేకి కాబట్టి చేయలేదు అనేది గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. బాబు తన బినామీ భూముల రేట్ల కోసం ఎంతగా అడ్డుపడినా కూడా అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు అక్కడ ఇస్తే, ఆ పేదలకు అమరావతిలో ఇళ్ల పట్టాలు ఇస్తే, నా అక్క చెల్లెమ్మలకు, నా నిరుపేద అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇస్తే అక్కడ డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందంట. అంటే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందంట అని ఏకంగా కోర్టులకు వెళ్ళి నిస్సిగ్గుగా కోర్టుల్లో కూడా వాదిస్తే
వాదించినప్పటికీ కూడా ఆ కోర్టులలో కొట్లాడి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ, నా నిరుపేద వర్గాలకు సంబంధించిన వీళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలు రావాలి అని చెప్పి ఈ 4 ఏళ్లలోనే మనందరి ప్రభుత్వం అదే అమరావతిలో అక్షరాల 50,000 మంది నా అక్క చెల్లెమ్మలకు, నిరుపేద అక్క చెల్లెమ్మలకు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పోరాడి ఇళ్ల స్థలాలు మనం ఇవ్వగలిగితే, ఇళ్ల నిర్మాణాలు కూడా చేయగలిగితే ఆలోచన చేయమని అడుగుతా ఉంటాను. మరి ఇదే పనిని 30 సంవత్సరాల కిందటనే సీఎం అయిన ఈ బాబు, 14 ఏళ్లు సీఎం కుర్చీలో కూర్చున్న ఈ బాబు, 3 సార్లు సీఎం అయిన ఈ బాబు ఎందుకు చెయ్యలేదు అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. కారణం, ఆ బాబు పేదల వ్యతిరేకి కాబట్టి జరగలేదు అన్నది గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా. మనందరి ప్రభుత్వం ఈ 4 సంవత్సరాల కాలంలోనే అక్షరాల 2,16,000 కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. నా అక్క చెల్లెమ్మల కుటుంబ సభ్యుల అకౌంట్లలోకి నేరుగా డబ్బులు పోతా ఉన్నాయి. ఈ 4 సంవత్సరాల కాలంలోనే అక్షరాల మీ బిడ్డ హయాంలో 2,16,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబ సభ్యుల బ్యాంక్ అకౌంట్లలోకి ఈరోజు డబ్బులు మీ బిడ్డ పంపిస్తే, మరి ఇదే పనిని 30 ఏళ్ల క్రితమే సీఎం అయిన ఈ బాబు, 14 సంవత్సరాలు సీఎం కుర్చీలో కూర్చున్న ఈ బాబు, 3 సార్లు సీఎం అయిన ఈ బాబు మరి ఎందుకు చెయ్యలేదు అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా. కారణం ఆ బాబు పేదల వ్యతిరేకి కాబట్టి జరగలేదు అన్నది గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా. ఈ 4 ఏళ్లలోనే నా అవ్వ తాతలకు, వితంతువులు, వికలాంగులకు ఉట్టి పెన్షన్ రూపేణా మీ బిడ్డ ప్రభుత్వంలో మీ బిడ్డ అక్షరాల 72,000 కోట్ల రూపాయలు నా అవ్వ తాతలకు ఇవ్వగలిగితే, రైతు భరోసాగా అందించిన సొమ్ము నా రైతన్నలకు మరో 31,000 కోట్ల రూపాయలు ఇవ్వగలిగితే, అమ్మ ఒడిగా నా అక్క చెల్లెమ్మలకు వాళ్ళ పిల్లల బాగోగుల కొరకు అమ్మ ఒడిగా మీ బిడ్డ ప్రభుత్వం ఈ 4 ఏళ్లలో మరో 19,674 కోట్ల రూపాయలు ఇవ్వగలిగితే, ఆసరాగా నా అక్క చెల్లెమ్మలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని చెప్పి నా అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడేందుకు ఈ 4 ఏళ్లలో మీ బిడ్డ ప్రభుత్వం ఆసరాగా ఇంకో 19,178 కోట్ల రూపాయలు ఇవ్వగలిగితే, చేయూతగా నా అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడేందుకు చేయూతగా మీ బిడ్డ ప్రభుత్వం ఈ 4 ఏళ్లలో మరో 14,129 కోట్ల రూపాయలు ఇవ్వగలిగితే, నా అక్క చెల్లెమ్మల పిల్లలు బాగా చదవాలి, ఎదగాలి అని విద్యా దీవెనగా, వసతి దీవెనగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మంచి జరిగిస్తూ ఇంకో 14,913 కోట్ల రూపాయలు ఇవ్వగలిగితే, ఈ 4 ఏళ్లలోనే సున్నా వడ్డీ, ఈబీసీ నేస్తం, చేదోడు తోడు, కాపు నేస్తం, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, వాహన మిత్ర, లా నేస్తం, ఉచిత పంటల బీమా, పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీని ఇంకా మెరుగుపరుస్తూ ఆరోగ్య ఆసరా,
చివరికి అగ్రిగోల్డ్ బాధితులకు కూడా మేలు చేస్తూ ఇవన్నీ కూడా మనం మాత్రమే ఈ 4 ఏళ్లలోనే అమలు చేసిన పథకాలు. మరి ఇవన్నీ 30 ఏళ్ల క్రితమే సీఎం అయిన ఈ బాబు 14 సంవత్సరాలు సీఎం కుర్చీలో కూర్చున్న ఈ బాబు 3 సార్లు సీఎం అయిన ఈ బాబు మరి ఎందుకు చెయ్యలేదు అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కారణం ఆ బాబు పేదల వ్యతిరేకి కాబట్టి జరగలేదు అన్నది గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఈరోజు ఈ రాష్ట్రంలో పేదలకు ఎలాగూ ఇల్లు కట్టే ఉద్దేశం ఏనాడు కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఎలాగూ లేదు. ఇక ఎన్నికలు దగ్గరికి వచ్చేసరికి ఇంకో 10 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి అనేసరికి మాత్రం ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఈరోజు తాను కుప్పంలో ఎమ్మెల్యేగా గెలిచి 34 సంవత్సరాలైన తర్వాత ఈ 75 ఏళ్ల వయసున్న ఈ ముసలాయన ఈరోజు ఎన్నికలు మరో 10 నెలల్లో ఉన్నాయి అని ఉన్న నేపథ్యంలో ఈరోజు కుప్పంలో ఇల్లు కట్టుకుంటాను పర్మిషన్ ఇవ్వమని చెప్పి నన్ను అడుగుతాడు. కుప్పంలోకి వెళ్తాడు, కుప్పంలో మైకు పట్టుకుంటాడు. మైకు పట్టుకొని ఏమంటాడో తెలుసా? ఇంకో ఛాన్స్ ఇవ్వండి చేసేస్తా, ఇంకో ఛాన్స్ ఇవ్వండి ఇంకా ఎక్కువ చేస్తా, ఇంకో ఛాన్స్ ఇవ్వండి మీ ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తా, ఇంకో ఛాన్స్ ఇవ్వండి మీ ప్రతి ఇంటికి బెంజ్ కార్ ఇస్తా అని ఈ పెద్ద మనిషి ఈ మధ్యకాలంలో ఎన్నికలు దగ్గర పడేసరికి మళ్ళీ ఈ పెద్ద మనిషి మోసం చేయడానికి బయలుదేరాడు. కానీ ఈ పెద్ద మనిషి ఇంకొక ఛాన్స్ ఇవ్వండి నేను ఇవి చేస్తాను అవి చేస్తాను అని అంటాడే తప్ప సీఎంగా ఉన్న ఆ రోజుల్లో మీ ప్రతి ఇంటికి ఈ మంచి నేను చేశాను కాబట్టి నాకు ఓటేయండి అని అడగలేడు. మీ ప్రతి ఇంటికి డీబీటీ రూపాన ప్రతి అక్క చెల్లెమ్మకు నేను ఇంత డబ్బులు నేరుగా ఇచ్చాను కాబట్టి నాకు ఓటేయండి అని అడగలేడు. ఈ పెద్ద మనిషి అప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఇంతమందికి నేను ఇల్లు కట్టించాను కాబట్టి నాకు ఓటు వేయండి అని చెప్పి అడగలేడు. ఈ పెద్ద మనిషి నేను ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో రైతన్నలకు అందరికీ కూడా ఈ మంచి చేశాను కాబట్టి నాకు ఓటు వేయండి అని చెప్పి అడగడం లేదు. ఈ పెద్ద మనిషి ప్రతి పేద సామాజిక వర్గానికి తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మంచి చేశాను కాబట్టి నాకు ఓటు వేయండి అని చెప్పి అడగడం లేదు. ఈ పెద్ద మనిషి తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను పిల్లలకి మంచి చేశాను కాబట్టి నాకు ఓటేయండి అని అడగడం లేదు. ఈ పెద్ద మనిషి తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవ్వా తాతలకి మంచి చేశాను కాబట్టి నాకు లేదు. ఈ పెద్ద మనిషి నా అక్క చెల్లెమ్మలకి మంచి చేశాను కాబట్టి నాకు ఓటు వేయండి అని ఈ పెద్ద మనిషి అడగడం లేదు. ఈ పెద్ద మనిషి మీ గ్రామానికి మంచి చేశాను కాబట్టి నాకు ఓటు వేయండి అని అడగడం లేదు. మీ ప్రాంతానికి మంచి చేశాను కాబట్టి నాకు ఓటు వేయండి అని అడగడం లేదు. కారణం ఏమిటి అనంటే మంచి చేసిన చరిత్ర ఈ పెద్ద మనిషికి లేనే లేదు కాబట్టి ఈరోజు అడగడం లేదు. అందుకే ఈ పెద్ద మనిషి 30 సంవత్సరాల కిందటే ముఖ్యమంత్రి అయినా
14 ఏళ్ళు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న 3 సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా తాను ఈ మంచి చేశాను కాబట్టి, ఈ మంచి చేసిన చరిత్ర నాకు ఉంది కాబట్టి నాకు ఓటు వేయండి అని చెప్పి అడిగే నైతికత కూడా ఈ పెద్ద మనిషికి లేకుండా పోయింది. ఈ పెద్ద మనిషి హయాంను గుర్తు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. కానీ అదే మీ బిడ్డ ప్రభుత్వంలో, ఈ 4 సంవత్సరాల మీ బిడ్డ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన మొట్టమొదట 6 నెలల్లోనే లంచాలకెక్కడా తావు ఉండకూడదని, వివక్షకెక్కడా చోటు ఉండకూడదు అని చెప్పి అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాం, గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాం, ఆర్బీకేలను గ్రామ స్థాయిలోకి తీసుకొచ్చాం, విలేజ్ క్లినిక్లను గ్రామ స్థాయిలోకి తీసుకొచ్చాం, ఫ్యామిలీ డాక్టర్ను తీసుకొచ్చాం, నాడు నేడుతో రూపురేఖలు మారుతా ఉన్న స్కూళ్లను తీసుకొచ్చాం. గ్రామ స్థాయిలోనే ప్రస్ఫుటంగా మార్పును తీసుకొచ్చే దిశగా అడుగులు వేశాం. ఈ 4 సంవత్సరాల కాలంలోనే కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది మనం. కొత్తగా మరో 17 మెడికల్ కాలేజీలు కడతా ఉన్నది మనం. కొత్తగా మరో 4 సీపోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్లు, ఫిషింగ్ సెంటర్లు కూడా కడతా ఉన్నది కూడా మనమే, మీ బిడ్డ ప్రభుత్వమే. భావి తరాల కోసం విద్యా వ్యవస్థ కానివ్వండి, అక్క చెల్లెమ్మల సాధికారత కోసం కానివ్వండి, రైతన్నల సంక్షేమం కోసం కానివ్వండి, సామాజిక వర్గాలకు న్యాయం చేయటం కొరకు కానివ్వండి, వైద్యం అందించడంలో కానివ్వండి, అన్ని రంగాలలో కూడా విప్లవాత్మక మార్పులు ప్రతి అడుగులోనూ కూడా కనిపించేట్టుగా, గ్రామ స్థాయిలోనే కనిపించేట్టుగా ఒక బాధ్యతతో మనసు పెట్టి చేసినది కూడా మనందరి ప్రభుత్వం మాత్రమే అన్నది గుర్తుపెట్టుకోమండి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మనం ఎన్నికలకు ముందు ఇచ్చిన మేనిఫెస్టోను ఏ మాదిరిగా ఎన్నికలకు ముందు మీ బిడ్డ జగన్ మేనిఫెస్టో ఇచ్చినాడు. ఆ ఇచ్చిన మేనిఫెస్టోను ఒక ఖురాన్ గాను, ఒక భగవద్గీత గాను, ఒక బైబిల్ గాను భావించాం. ఏకంగా మేనిఫెస్టోలో చెప్పిన మాటను 99% నెరవేర్చి ప్రతి అక్క చెల్లెమ్మ దగ్గరికి వెళ్ళి అక్క నీకు మంచి జరిగిందా లేదా అని చెప్పి అడిగే నైతికత మీ బిడ్డదైతే 3 సార్లు ముఖ్యమంత్రి అయి 3 సార్లు ముఖ్యమంత్రి అయిన ఆ పెద్ద మనిషి చంద్రబాబు ప్రతిసారి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత, మేనిఫెస్టో ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టకే పరిమితం చేశాడు ఆ పెద్ద మనిషి పాలన. తేడా గమనించమని కోరుతా ఉన్నా. మనం ఎందుకు ఇంత మంచి చేయగలుగుతా ఉన్నాం? ఎందుకు బాబు మంచి చేయలేకపోయాడు? కారణం మనకు పేదల కష్టం తెలుసు కాబట్టి, మనం వారి గుండె చప్పుడు తెలుసు కాబట్టి, మన పార్టీ పుట్టింది ఆ పేదవాడి హృదయం నుంచి పుట్టింది కాబట్టి మనం చేయగలిగితే, వారిది ఆ చంద్రబాబుది పెత్తందారుల పార్టీ కాబట్టి, గజ దొంగల ముఠా కాబట్టి వాళ్ళు చేయలేరు. ఆలోచన చేయమని కోరుతా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా. మనం దేవుడిని, ప్రజల్ని నమ్ముకుంటే వారు నమ్ముకున్నది జిత్తుల్ని, పొత్తుల్ని, ఎత్తుల్ని, దుష్ట చతుష్టయాన్ని వాళ్ళు నమ్ముకున్నారు. తేడా గమనించమని అడుగుతా ఉన్నా. 40 ఏళ్ల రాజకీయ జీవితం తర్వాత కూడా ప్రజలకు మంచి చేసిన చరిత్ర ఏమాత్రం కూడా లేని ఈ వ్యక్తి, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 2 పక్కలా కూడా 2 పార్టీలు ఉంటే తప్ప లేచి నిలబడలేని ఈ చంద్రబాబు మనకు ప్రత్యర్థట. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మనకు ప్రత్యర్థట. 175 నియోజకవర్గాలలో 175 క్యాండిడేట్లను కూడా పెట్టలేని ఈ పార్టీ, ఈ వ్యక్తి మనకు ప్రత్యర్థట. మరో వంక రాజకీయాల్లోకి వచ్చి 15 సంవత్సరాల తర్వాత కూడా
తాను చంద్రబాబు కోసమే పుట్టానంటూ, తన జీవితమే చంద్రబాబు కోసం త్యాగమంటూ, తన వ్యానును చూసి మురిసిపోతూ, ఇక తాను కూడా ఎమ్మెల్యే అవుతాను అని, తనను ఎవరు ఆపుతారో చూస్తాను అని అంటా ఉన్న ప్యాకేజీ స్టారు దత్తపుత్రుడు మరో వంక. ఈ చంద్రబాబుతో పాటు అధికారాన్ని పంచుకొని ఆ అధికారంతో రాష్ట్రంలో ఉన్న పేదలను దోచుకున్న ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5 వీరందరితో కలిసి కూడిన ఓ గజదొంగల ముఠ. వీళ్ళందరికీ కూడా అధికారం ఎందుకు కావాలో తెలుసా? వీళ్ళందరికీ కూడా అధికారం కావాలి ఎందుకో తెలుసా? పేదవాడికి మంచి చేయడం కోసం కాదు. వీళ్ళకి అధికారం కావాలి ఎందుకు అనంటే, కలిసికట్టుగా రాష్ట్రాన్ని దోచుకునేందుకు, పంచుకునేందుకు, తినుకునేందుకు వీళ్ళకు అధికారం కావాలి. ఇలాంటి వారి కడుపు మంట నుంచి, ఈ తోడేళ్ల గుంపు నుంచి ఒంటరిగా, మీ బిడ్డ ఒంటరిగానే ఉన్నాడు. వీళ్ళెవ్వరూ కూడా మీ బిడ్డకు తోడుగా లేరు. మీ బిడ్డ మాదిరి వీళ్ళంతా ఇంత హంగు ఆర్భాటం మీ బిడ్డకు లేదు. మీ బిడ్డకు ఓ ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు, మీ బిడ్డకు ఒక ఆంధ్రజ్యోతి అండగా ఉండకపోవచ్చు, మీ బిడ్డకు ఒక టీవీ5 తోడుగా ఉండకపోవచ్చు, మీ బిడ్డకు ఓ దత్తపుత్రుడు అండగా ఉండకపోవచ్చు, ఇంకా చిన్న చితక పార్టీలు మీ బిడ్డకు తోడుగా ఉండకపోవచ్చు. కానీ మీ బిడ్డ వాళ్ళని నమ్ముకోలేదు. మీ బిడ్డ రాజకీయాల్లోకి వచ్చింది, రాజకీయాలలో నిలబడింది వాళ్ళని నమ్ముకొని కాదు. మీ బిడ్డ రాజకీయాల్లో ఉన్నది, మీ బిడ్డ రాజకీయాలలో నమ్ముకున్నది దేవుడి దయను, మిమ్మల్ని నమ్ముకున్నాడు మీ బిడ్డ అని చెప్పి సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇంతమంది తోడేళ్ళందరూ కూడా ఏకమైనా కూడా మీ బిడ్డ భయపడడు. కారణం ఎందుకో తెలుసా? కారణం ఒకటి. మీ బిడ్డ చెప్పేది ఒకటే, మీ బిడ్డ అడిగేది కూడా ఒక్కటే, మీ బిడ్డ మీ అందరినీ కోరేది కూడా ఒక్కటే. అబద్ధాలన్నీ నమ్మకండి. కేవలం ఒకటి కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికుల్లా మీరే కాండి, తోడుగా నిలబడండి అని చెప్పి మాత్రం కోరుతా ఉన్నా. ఇదొక్కటే మీ బిడ్డ మిమ్మల్ని అడుగుతా ఉన్నాడు. కొలమానంగా మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే తీసుకోండి. మంచి జరిగింటే మాత్రం మీ బిడ్డకు ఓ అండగా, మీ బిడ్డకు ఓ తమ్ముడిగా, మీ బిడ్డకు ఓ చెల్లిగా, మీ బిడ్డకు ఓ అక్కగా, మీ బిడ్డకు ఓ అమ్మగా, మీ బిడ్డకు ఓ అవ్వగా, మీ బిడ్డకు ఓ తాతగా మీరే నిలబడండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. దేవుడి దయ వల్ల ఇంకా మంచి చేసే రోజులు రావాలని, దేవుడి దయ వల్ల ఇంకా మంచి ప్రతి అక్క చెల్లెమ్మకు జరగాలని, ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబానికి కూడా మీ బిడ్డ ద్వారా జరగాలని మనసారా కూడా కోరుకుంటూ, మీ అందరికీ కూడా ఈరోజు జరుగుతూ ఉన్న ఈ మంచి కార్యక్రమం ద్వారా అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. కాసేపటి కిందట నాని మాట్లాడుతూ నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని మంచి పనులకు ఇంకా కాస్త సహాయం కావాలని అడిగాడు. తాను కాసేపటి కిందట మాట్లాడుతూ నాకు ఒక కాగితం ఇచ్చాడు. ఆ కాగితంలో తాను ఒక ఎస్సీ బరియల్ గ్రౌండ్ గుడివాడ మున్సిపాలిటీలో కావాలని అడిగాడు. దానికోసం 5 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్నాడు. ఈ ఎస్సీ బరియల్ గ్రౌండ్ శాంక్షన్ చేస్తా ఉన్నాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదొకటే కాకుండా టిడ్కో మాస్టర్ ప్లాన్ కోసం
టిట్కో మాస్టర్ ప్లాన్ రోడ్డు కోసం బందర్ నుంచి ముదినేపల్లె బందరు రోడ్డు టు ముదినేపల్లె రోడ్డుకు 17 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అడిగాడు. ఆ 17 కోట్ల రూపాయలతో ఆ రోడ్డును కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాం. అదే కాకుండా ల్యాండ్ అక్విజిషన్ కావాలన్నాడు. డ్రింకింగ్ వాటర్ సప్లై కోసం గుడివాడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఈ డ్రింకింగ్ వాటర్ సప్లై కోసం మరో 45 కోట్ల రూపాయలకు సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ కావాలని అడిగాడు. దాన్ని కూడా శాంక్షన్ చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జగనన్న కాలనీలో మల్లయ్యపాలెం లేఅవుట్లో ఇంటర్నల్ రోడ్స్ కోసం మరో 9.5 కోట్ల రూపాయలు కావాలన్నాడు. అది కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాం. ఇవి కాకుండా ఈరోజు ఫౌండేషన్ స్టోను, ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాలు కూడా చేశాం. కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇంటర్నల్ సీసీ రోడ్స్ అండ్ డెవలప్మెంట్ వర్క్స్ ఇన్ గుడివాడ మున్సిపాలిటీ దాదాపుగా 26 కోట్ల రూపాయలకు సంబంధించినటివి ఈరోజు ఫౌండేషన్ కూడా వేయడం జరిగింది. జల్ జీవన్ మిషన్ కింద కృష్ణా జిల్లాలో 750 కోట్ల రూపాయలతో చేపడతా ఉన్న పైప్ లైన్ ప్రాజెక్టులో 160 కోట్లకు సంబంధించిన గుడివాడకు ప్రాంతానికి సంబంధించిన తాగునీటి సరఫరా, తాగునీటి అవసరాల కోసం ఇందులో 160 కోట్ల రూపాయలు గుడివాడ కోసమే కేటాయిస్తూ ఈ గుడివాడకు మంచి జరిగిస్తూ దీనికి సంబంధించిన పనులకు కూడా ఈరోజు శంకుస్థాపన ఈరోజు ఈ మీటింగ్లోనే జరిగింది అని కూడా ఈ సందర్భంగా తెలియచేస్తూ వీటి అన్నింటి ద్వారా కూడా ఈ ప్రాంతం ప్రజలకు ఇంకా మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా టిట్కో గృహాల పట్టా పంపిణీ కార్యక్రమం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ముందుగా సాజిదా బేగం. ఒక్కసారి గట్టిగా కర్తాడ ధ్వనులండి. సొంతింటి కళ సాకారం చేస్తూ ఉన్నారు. టిట్కో గృహాల పట్టా పంపిణీ అందజేస్తున్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాజిదా బేగం గారికి. తర్వాత అద్దంకి మనీషా, అద్దంకి మనీషా, తర్వాత మాచా పద్మావతి. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా టిట్కో గృహాల పట్టా పంపిణీ అందుకుంటూ ఉన్నారు మాచా పద్మావతి. తర్వాత కాగిత లక్ష్మీ మానస, కాగిత లక్ష్మీ మానస. తర్వాత అసిలేటి రత్నకుమారి, అసిలేటి రత్నకుమారి. తర్వాత మూడెడ్ల ఉమ్మ, మూడెడ్ల ఉమా గారు టిట్కో గృహాల పట్టా పంపిణీ అందుకుంటున్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా టిట్కో గృహ పట్టా అందుకుంటున్న ఆనందకర క్షణం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను మొమెంటోతో సత్కరిస్తున్నారు.
కార్మికుల గుండెల్లో నిలిచిపోయే మన జగన్ ప్రభుత్వం జనం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం టిడ్కో గృహం పట్ట లబ్ధిదారులు కార్యక్రమం ప్రారంభంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులతో గ్రూప్ ఫోటో దిగారు. ఆ గ్రూప్ ఫోటోను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అందజేస్తున్నారు. టిడ్కో వైఎస్ఆర్ జగనన్న నగర్ టిడ్కో గృహ నమూనాను బహుకరిస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు. మొదలైన యుద్ధం విజయదారులను చూపే చెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ ఎందరికో దైవమయ్యే పేదలకిచ్చే పక్కా ఇల్లు సొంతింటి కలను తీర్చే అమ్మఒడి పథకం ద్వారా కష్టాలు తీరే ప్రతి పేదింటికి పెద్దయ్యను మన ప్రభుత్వం ప్రతిపాదనలతో జన కళ్ళను తీసుకొస్తోంది జగన్ ప్రభుత్వం జనం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం మళ్ళీ పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అంట 108-104 ప్రతి మండలానికొకటంట నామినేటెడ్ పోస్టుల్లో 50% రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అభ్యున్నతి కంట వైఎస్ఆర్ బీమా పథకం 0 వడ్డీకే రుణాల విప్లవం ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కాంట్రాక్టు ఉద్యోగుల భవితవ్యం దళిత కార్పొరేషన్లకు నిధులు మత్స్యకారులకు అందిన వరములు అవినీతి రహిత పాలనతో పరుగులు 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 తీసే జగన్ ప్రభుత్వం జగనన్న లక్ష్యము అభివృద్ధే సాక్ష్యం ఇచ్చిన హామీలన్నీ నెరవేరును సత్యము సేవే పరమావధిగా పాదయాత్ర చేశాడు కష్టాలెదురైనా చిరునవ్వుతో జయించాడు అడుగు బలహీనులకు అండదండాయినాడు నవరత్నాలందించి గుండెల్లో నిలిచాడు ఆమె యువకున్న మేలైనవన్నీ చేశాడు యువనేత ముఖ్యమంత్రి అవడం మన అదృష్టం అడగకుండా మన కష్టం తెలుసుకునే జగనన్న మహిళ రైతు పక్షపాతి యువకులకు నిఘంటువు పట్టుదలతో తన లక్ష్యం చేరుకున్న సేవకుడు వాలంటీరు వ్యవస్థతో దేశం కాదర్శమై ప్రతి పథకం అర్హులకు గడప గడప చేర్చాడు నిందలకు భయపడక సింహమోలె కదిలినాడు మంచి మనసు గలవాడు మహిళనాదరించేవాడు స్త్రీ శక్తికి తోడుగుండి సంఘాలకు అండగుండే జగనన్న లక్ష్యము అభివృద్ధే సాక్ష్యం ఇచ్చిన హామీలన్నీ నెరవేరును సత్యం అక్రమాన్యాయాలను సహించని యువనేత పరిపాలనలో ఎంతో ప్రక్షాళన చేసినాడు పేదల క్షేమం కోరే నిస్వార్థ సేవకుడు రాష్ట్ర ప్రజల మేలు కొరకు పోరాడే సైనికుడు
ధైర్యమిచ్చే నావికుడు ప్రళయాలే ఎదురైనా ఎదురించే చాణక్యుడు పొదుపు మహిళల తరపున వందనాలు జగనన్న జగనన్న లక్ష్యము అభివృద్ధి. He calmed us all down and basically said, look, it will sort itself out. Let, manage this situation. Geopolitics will assert itself. So don't get into a combative mode. This is not our future with Japan. And when I look back upon it, it took someone very earthy and very practical and very wise to temper down what would be a much narrower diplomatic reaction to that. So I think there have been some really, and my predecessor, But this was when Sushma Swaraj. But this was when Atal Bihari Vajpayee was also Prime Minister. Yeah, sure. But as a foreign minister, as a foreign minister, I just joined. I'm sure he was very good, but I didn't have a chance to deal with him. But I look at Sushma Swaraj. I worked with her minister to secretary. We made a very good team because I think she brought a lot of political experience and a certain practicality of life to what is a profession which sometimes tends to be, kind of circular, that you are arguing, with your own sort of set of people. Okay, so let me turn to now India, and as a starting point, I want to start with your fantastic book, which I had the pleasure to read. Recommended to all. It's called The India Way, and I'm sure many of you have actually read it, because I can see from the commentary on Amazon.com that it has been extremely widely read, one of the bestsellers. And my Gujarati edition just came out. Gujarati edition just came so out. bear that in mind. Okay, so we should have editions in the remaining 20 languages of India as well. They will be coming. By the way, the Tamil edition, Hindi edition had already come out. So okay, all right. So all right. So in the book, I want to start with something very interesting. You say at the in the preface, and this is the date of publication is 2020. So I take it. By the time the book came out, you were already the External Affairs Minister. So this is writing as the External Affairs Minister. The minister says, it was unsettling to discover after 4 decades as a professional diplomat that many of the assumptions on which we had operated were now being called into question. And later on, of course, in the book, you talk about the dogmas of Delhi and so forth and all. In what way the assumptions were coming into question? What were the Delhi dogmas that perhaps were probably the subject of this
questioning. Well, you know, if you look, we are now marking 75 years of our independence. Okay. So what we call Azadi Ka Amrit Mahotsav. And 75 years, I mean, any kind of round number or you know, 25, 50, 75, these are good occasions actually to reflect. Okay. Now, writing a book is also a good occasion to reflect because it's like a self-audit. And the reason why I wrote that was because foreign policy and diplomacy is a certain, there are a certain set of people over a period of time who determine and decide what is right, what is wrong, what is smart, what is not, and they have a view of the world, okay, on which, and that's the assumptions that they make. Now, the reason I wrote that, which is questioning the assumptions, was that the world has changed so much, and the opportunities for India and the challenges for India have correspondingly been impacted. That the assumptions we would have had 10 years ago, 20 years ago, 30 years ago are today challenging. And if the book was written really as an exercise in provocation, you know, which is read the book and argue with me. And I actually, what I did was each chapter of the book in some forum, I took that chapter, it could be a university, it could be a business forum, it could be a closed group. So I did some variant of that book and then sat and, you know, argued with people and then, you know, kind of put those points into it as well. So it was very kind of dialectical as an exercise. I give you a very simple example. Take our attitude towards the United States. If you look at the attitude towards the United States between late 40s and I would say 2000, I take that as a year, the year Clinton came to India. For almost 50 years, due to various reasons. I'm not saying we were at fault or the US were at fault. The fact was we regarded the US with suspicion, with a lot of wariness. There was a very substantive relationship. But the overall, you know, the foreign policy assessment of the US was of deep caution, if not of deep suspicion. Now the fact is, when the world began to change, the tenability of that view, I think, came into question. Now, we struggled. I mean, even the nuclear deal in 2005, 2008 was a struggle because on the one hand, the US was offering some very clear advantages. What held us back was an innate, historical, deeply rooted, possibly validated suspicion of the United States. So we kind of said, well, you know, there's a gift horse, maybe we really need to look it in the mouth. So it has taken us actually a lot of effort to overcome the earlier assumptions in order to forge a different relationship with the United States. And one of the big differences which really Prime Minister Modi has made is because on this relationship he has not carried ideological baggage. He is not a person, you know, who's rooted in a certain worldview which makes you fundamentally sort of distant from the US. He's been very practical and outcome oriented and done a cost-benefit analysis and found various, you know, convergences with the US. So you've seen actually remarkable progress in the last 8 years. But you would not have had that if you're not prepared to challenge the assumptions which held us back earlier. So, to what degree do you think India's economic failures, especially during the first 4 decades, limit our ability to assume a more significant role internationally? And here I want to draw a little bit of comparison with China. Now, China was also during these decades kind of as much of failure as India was economically. Yet it seems that somehow China was able to pull its weight
a little more than we were able to. That's an understatement, but yes. No, seriously, I mean, they are today 5 times your economy. Yes. So I think it's No, more today than a it is, little more. But even if we look back, pre-2000, let's say, or Okay. pre-1995, at least one gets the sense that the Chinese were able to pull their weight in those decades a bit more than we were able to. Why was there this difference, even though we were a democracy and the Chinese were obviously an authoritarian regime? Well, I've sort of addressed that in the book. I've attributed, again, this is a retrospective look free of judgment. It's an analysis rather than a blame game. I think there were 3 big things which went wrong for us. One was, of course, at the start, the partition. The second was the delay in exercising the nuclear option. And the third was the delay in the economic reforms. So China not only did not get partitioned, actually China grew in this period territorially. China exercised its nuclear option early, 1964. We did a half-hearted move in 74. We did it, but we didn't do it. So we had to do it all over again in 98. And that's, 74 was tough enough, but by the time you stretched it to 98, you actually created a big burden on yourself and also allowed Pakistan to catch up in that period. And of course, for me, the most serious was really the economic reform, because if you look, China, you can say, embarked on its economic reform pretty much after Mao died. So by 1980, 79, China was very clearly set on a course of economic reform. It took us another decade plus. But there's a very big difference also. Here's the paradox. Precisely because China, in a sense, was during the Cultural Revolution period, the Great Leap Forward Cultural Revolution period, China pretty much it did itself so much economic damage during that period that there were no vested interests left by the time the late 70s came, who bitterly opposed those reforms. So, in a sense, once the Chinese leadership said we are going down this path, because they were in a worse situation than they were, it was easier for them and more decisive for them to go down that path. In our case, we delayed it by a decade plus. Then there were interests which kind of continued that debate and slowed down that reform. So we never had that sort of clean slate ability to progress with China. So it's not just China had a head start of a decade. China also had a pathway which was much more obstacle-free than it was for us. And then I would argue, in many ways, China had a better strategy. Because to me, it's not just that we did 1991, 92 and said, okay, now great, we are launched. I do believe, and I think you and I don't entirely agree on this aspect of it, that our model of of embracing the world was deeply flawed. We did not build our domestic supply chains, we did not support our small and medium industries. We thought the world economy would be fair to us, and therefore the more we exposed ourselves to the global economy, the more we would progress, we would become competitive. I think the reality was that the world economy was full of players who were not market economies, who gamed the world trading rules, who actually, in a sense, used their practices to fundamentally disadvantage our businesses. So we are one of the few economies where our own companies do not get a level playing field. So late start, no clean pathway, a lot of domestic lack of support, not the right vision. I think these were all factors. And I think today, correcting that, I mean, to me, the Atmanirbhar Bharat is not a slogan. It is actually a corrective of a flawed model of globalization that we pursued for more than 2 decades, and I think which has not served our country well.
I think you're right. We will disagree on the second part of it. But let me emphasize on the first part. I think that I completely agree that very spot on. That the way I put it to my students in the classroom is that, socialism and democracy interacted very differently than socialism and authoritarianism did in China. In India, because of democracy, it was much harder to change, and the opposite kind of forces really came through. I'm not being a contrarian, but I might even challenge that. I mean, not historically. I don't believe being a democracy is an obstacle. I don't believe it's a disadvantage. I mean, look, I'm just giving you the last 3 years, okay? 3 years which I have seen as a politician and a minister, and I look at what has happened in India in the middle of COVID. And when I see the pace of change in India, the fact that we have been able to create a social safety net, that the Indian system today can day after day look after 800 million people, 2.5 times the population of this country in terms of their food requirements, that we can put bank money into the accounts of 400 million people. The fact that today we can actually create a health system which people felt is something which a low-income economy cannot do. The fact that we built 25 million houses, and if you take average size of 4.8 as a family size in India, that means you really given houses, home ownership to 100 million people. And all of this is done in a democracy. So I think sometimes, democracy has been used as a cop-out for bad governance. Yeah, I don't think, I disagree on that side, that part. I think in the fact of this that, somehow coalition politics is in the way and so forth, I think was used. That part I'll agree with you. But nevertheless, the pace of change in India has been clearly much slower in terms of policy. Democracy per se is not in the way, but you do need a leader at the top who is willing to really take the risk. Yeah. And I think democracy can deliver such a leader, and is delivering such a leader. It can, but more often than not, whereas in the Chinese authoritarian system, once Deng Xiaoping took the view that, look, the old way is out, new ways coming through, I think he could really bring about the change in a much more forceful way. And certainly you'll agree that in democracy you got to build up some consensus, and particularly if the leaders at the top are not fully driven to the change will be slower. I think that certainly that has been our experience. That I'll mention, for example, just one example. Take the labor law reforms. It has been recognized for 30 years, and it took Prime Minister Modi to finally get them passed through the Parliament. Even on farm laws, in the end, it was a very courageous move on the part of the central government. But in the end, politics led us to withdraw those. Whereas I think in an authoritarian system, those sorts of things carry through. No, look, I'd put it this way. I think at the end of the day, it should not be authoritarian systems deliver and democracies don't. Yeah. Because I can turn to another neighbor who's been largely authoritarian for the same period, the one on the west. If you'd like the one on the east, you can take that as well. And I would argue that their authoritarian regimes have actually completely screwed up their economy. So you cannot make a correlationship between progress and authoritarianism. It's a kind of determinism, and which is not your intention, I know. No, but I would enter that caveat, saying at the end of the day, you need a leadership, you need a vision, you need the ability to implement, and maybe democracy makes it harder. I think it makes it more sustainable. Perhaps a more diverse society needs a democracy. It is harder to do through a more authoritarian way. So I just feel at times the direction of the argument leads us to beat up on democracy more than democracy deserves. And I think somebody needs to defend democracy. Absolutely. No, there's no issue with that. I completely agree that
and we are in fact one of the examples in the 17 years from 2003 to 2019-20. India has grown 7.5%. I think this is a very little kind of advertised and very little known fact. But for a 17-year period, the growth rate has been 7.5%. And that probably is the fastest so far for a democracy. So we have actually ourselves done that. So with that, I think, what has happened now in the last 15 years or so. So 2007, I checked, we were 12th largest economy globally. And we have now become the 5th largest. Big difference. I think, perhaps setting aside China, that is the steepest climb that any economy has had in terms of the global rankings and all. How much you think that has been helpful in bringing India? I mean, I sort of think back, 2008, I wrote a book, India, the Emerging Giant, the title. I remember that. And Steve Cohen, who was political scientist, he's no more a political scientist at Brookings Institution, he would say that, well, it looks like India is always emerging but never arriving. But I now feel that actually if I had to write a similar book, the title would have to be very different. It is a country that now very much on the global scene. How much do you think it is the economy, and how much it is a bit of rebranding also of India internationally by Prime Minister Modi? No, I don't think it's rebranding. I mean, rebranding would not be sustainable if the reality did not support it. At the end of the day, any product is as good. The reputation of a product is as good as a product. I mean, you can add a delta factor, but it can't be dramatically different. I do think, and I can make comparisons over multiple decades. I mean, today, the fact that we are the 5th largest economy, how we have come through COVID, how we are today dealing with the headwinds of the Ukraine conflict, how we have actually transitioned into the digital era. I think these are all how in fact our diaspora and their successes have changed the perception of India in the world. I think it's a accumulation of multiple factors, but at the end of the day, you should give the world this credit. The world's a very hard-headed place. Nobody kind of buys sort of a spiel. I mean, people test you out through policies and practices and your decisions. And when people today do see, in a difficult situation, India responds. We have today, certainly in our part of the world, developed that image of a first responder. Nepal earthquake happens, Yemen civil war happens. I've seen during Ukraine. I mean, a whole lot of my fellow foreign ministers actually have told me that they were following who could evacuate out of Ukraine. Now, the fact that we did 20,000 was for them staggering number. There were people who were struggling to do 200. So there is a performance evaluation. I think the world's a very competitive place, and within this, roughly 200 countries of the world, they do track each other. They do exchange views. They do judge you by, your crisis response, your non-crisis response. They do judge you by your ability to take stands. So if you are part of a grouping, it's a kind of run-of-the-mill, okay, you are one more of a herd, versus your ability to stand your ground or to say, well, I think this is what should be or should not be. I think all those things matter. And definitely, I would say, compared to where we were earlier, as a foreign minister, it is a huge advantage for me to represent a country which is in a much stronger position than it has ever been. On the other hand, as I had the occasion to tell someone during my book release, a Gujarati book release, I said, look, I would envy the person. They asked me what would be the world in 2047. So I said, I have no idea, but I envy the person who would have my job in 2047. So because, I can see the trajectory.
and the world respects that. So at the end of the day, it's a mix, but finally the economics is key. I mean, if you ask me in all of this, nuclear matters enormously, but if you tell me, okay, out of all the variables, pick one. If you had a chance to, wishing one, saying one domain you really want to put everything into, no question, I would put it into the economics. So the way the economic situation looks to me, the person in 2047 may not have to envy you too much, because a lot of this will happen in the next 6 or 7 years. And let me just give you the background of why I said this. I think, well, today we are already 5th largest. A lot of restructuring has happened in the last 2 or 3 years in the economy. The way it looks, I mean, that's an area I sort of know and understand well. And the way it looks to me is that the kind of restructuring that had happened during the last few years of Prime Minister Vajpayee, with a massive kind of macroeconomic reforms, the recapitalization of the banks, and and that led to this massive investment cycle, which really carried the economy ultimately to about 8% plus growth for several years. I think something very similar to me, we'll see how it unfolds, and I may prove wrong, but something very similar is underway currently. First, the restructuring has happened. You begin to see the signs now, the kind of recovery that we have seen in this last quarter, for which the data came. The economy jumped 13.5%. It comes on a low base, but still 13.5% in a quarter is quite unprecedented. Unemployment figures actually completely reinforce that. India now at last putting out the unemployment figures at fairly fast pace and in a timely fashion. So we have unemployment rate, urban unemployment rate for the quarter, same quarter, which is the second quarter of 2022. It is the lowest actually since 2017-18, when this periodic labor force survey got started. Investment rate during that quarter is about 34.5% of the GDP, quite unprecedented in the last about 15-20 years. So all the indicators I see suggest to me that now the economy is really about to take off. My calculation is that it will take another 6, maybe 7 years for India to actually get to the 3rd largest economy. At that point, of the 3 largest economies, 2 largest will be developing countries. 3 out of 4 largest economies will be in Asia. So it seems to me that what you are perhaps thinking might happen in 2047 is not very far away. It is going to happen, at least economically, and that's where I want to sort of get your comments on how you see this is going to impact, because you will still be the External Affairs Minister at the time. Well, I don't know about that, but look, I think those are very sound points you have made. But in addition to that, I can think of the known unknowns and the unknown unknowns. So I can imagine that in the course of this decade, there will be factors, good and bad, which we have not actually calculated upon. I mean, look at the problems we are facing today. I mean, if I told you even a year ago that we would be worrying about not just the price, but actually the availability of fuel, of food, of fertilizer, nobody would have thought this. So the beauty of history is it's very hard to anticipate. So I would be optimistic, no question about it. I also feel the kind of domains which would kick in would actually help India more. I definitely see
in many ways a much more intensively digital world. You know, it is really how much of a role it has in shaping your everyday life, shaping governance. And I think many of these, India would embrace those changes much more naturally. I mean, it's that, you know, in a sense, the least developed has the least to lose in embracing change. So we have shown in many areas, we've actually been very fast embracers of change, I mean, which is very different from that initial economic period where I was comparing India and China. China embraced that change in the 1980s because it had less to lose. So I see your point. I share your optimism. I have no question by the end of the decade we would be in a very different place. But I would still say you are hitting about third gear out there. It's really when, you know, your incomes, per capita income starts to go to a much higher level. I mean, today we are still at what, $2,000. I mean, when you 2020. Yes. When you hit 2,200. Yeah. So when you start hitting the 10,000 plus zone, as China has done, then it's a really different ball game. Okay, let me just ask one more question, and then we'll open it to the audience here. So a return to your book, and this is how you describe, I think, the strategy. This is a time for us to engage America, manage China, cultivate Europe, reassure Russia, bring Japan into play, draw neighbors in, extend the neighborhood, and expand traditional constituencies of support. That's exactly what I'm doing. That's in essence what we've been doing. You know, mind you, it's not been easy. I mean, managing China hasn't been easy. Reassuring Russia hasn't been easy. Getting Japan into play hasn't been easy. So, you know, those are the natural challenges of a changing world. But I was trying for a kind of a lay reader really to sum up the multiple directions which we would have to address in different ways. So, you know, life diplomacy is not linear, it's not unifocal. It's also not a zero-sum game. I mean, it's sometimes people think if you know, this relationship is moving better, that means that relationship must be worse. That's need not be the case. I mean, I think a lot of that depends on our strategy and our skills. So the thrust of what I was projecting was a kind of a development along multiple axes towards multiple centers, multiple poles, multiple regions. And that requires an enormous dexterity. That it's like having multiple balls up in the air and you've got to keep it going. And, you know, well, I'm really getting into mixed metaphors, but it's like a high trapeze act with multiple balls in the air. And, you know, you've got to keep getting better and better at it if you really want to progress. And in an interesting way, I would suggest that this year has been a demonstration of it. That, you know, we have had challenges in the Indo-Pacific. We've had challenges in Eurasia. We have tried to kind of effectively address both. We are today seen even more strongly than before as speaking up for the interests of the global South. But we are also seen as actually a deeply democratic power which has underlined the values, you know, the relevance of democracy, which looks today as you know, in the digital domain at the importance of trust and transparency. We are also seen as a additional engine of growth which is trying to make supply chains more reliable and resilient. So you have like multiple roles, multiple targets, multiple relationships, and it's like a, you know, it's like a 360 which you got to keep doing. Perfect. Okay, so we'll open up. Just one thing before all of you raise your hands.
I really want to give first chance to the Columbia students and faculty. So please, especially if you're from media, don't try to be the first. Just hold your questions. You get chances to ask these questions to the minister in many different forums. So students, all right? Okay, let's come here. Yes. There is microphone. So. Thank you so much for your talk, Dr. Jayashankar. I wanted to ask you a question in regards to a lot of students who might, like myself, have come, for example, to the US or other countries for their education, perhaps a career that follows. So we come to a point in our lives where we've had to face this very difficult decision that sometimes we end up being citizens of the countries that we've studied and worked at. In India, currently, a dual citizenship, it does not allow that. So I know there's been some talk of changing that, but nothing substantive yet. So could you shed some light on like what is the reason that students like us have to leave our home countries like in an official way and for like leave our passport, which I personally do not want to do. I'm sure a lot of people don't. So could you tell us like if that is going to change anytime soon, or what is the thought process behind not giving dual citizenship? Thank you so much. Can we take two more questions? Yes, absolutely. I can cover more. More efficient, yeah. Yes. Yes. Vivek, there is one extra microphone we can pick up from there, and maybe somebody can help us. मंत्री डॉक्टर जयशंकर जी नमस्ते। मेरा नाम संजीत और मैं यहाँ सिपा में मास्टर कर रहा हूँ और मैं प्रोफेसर अरविंद जी का क्लासमेट भी रहता था। और ठीक है। अगस्त में आपने तो एशिया सोसाइटी संस्थान के शुभारंभ के अवसर पर आपने टिप्पणी की कि अपने चीन भारत संबंध और एशिया सेंटर में जोर दिया और आपने कहा कि मैनेजमेंट ऑफ कॉन्ट्रडिक्शंस बहुत ज़रूरी है, पर आपने भी कहा कि क्वोट अच्छा है क्योंकि तो क्रॉस रीजनल कॉर्पोरेशन के लिए, लेकिन लोग मानते हैं कि क्वोट चीन के विरुद्ध करते हैं, इसलिए तो ये कॉन्ट्रडिक्ट आप कैसे संभालेंगे और क्वोट की दृष्टिकोण से भारत का नॉन अलाइंड ट्रेडिशंस हम कैसे समझें एज अ इंटरनेशनल अफेयर स्टूडेंट? धन्यवाद। Okay, we'll take one more and then. Should I tell people in English broadly what he said? Basically, the issue was he was referring to something I said in August about India-China relations. How will you manage the contradictions in India-China relations, and really where does non-alignment fit into it? Okay. Good morning. Good morning, Doctor. Thank you for your words. I'm from Mexico, and I think economically speaking, our countries are very similar in some aspects. So I would like to hear your opinion on how can we improve economic growth without making inequality get bigger in our countries, which I think is a big issue. Thank you. Okay. Let the minister answer, and then we'll take one more round. That's all. Sure. First, on the dual citizenship, I think in a way, governments in India have recognized the dilemma of people like you. So they have started during Prime Minister Vajpayee's time. They have tried to create a particular category which will allow you to be a citizen of another country but yet have a very privileged association with India. So, we started with two, the PIO, Persons of Indian Origin card, and the Overseas Citizen of India. So we've now combined it, made it into a single program. So we have to recognize today that the world is a workplace for Indians, and it is very likely in a greater knowledge economy kind of world, more and more Indians will look for jobs abroad or look for study abroad. There are, after all, today more than 1 million Indians who study abroad. The attempt is to find a middle ground between your predicament and our regulations. Now you'll ask me, therefore, why do you have those regulations? The reason is, if you look at the challenges, the history of India, the partition,
the complexity of what we face. For us to move into dual citizenship is not something which can be readily and easily and securely done. I think there are considerations which would urge caution as well. So it's something people have gone into very deeply. Now, having said all that, by the way, what I know of this country, you can easily work here and prosper here without changing your passport. So that's also a suggestion I would leave with you. Regarding the India-China, contradiction, look, it is, for me, I look at it from a political science perspective, but also a larger historical perspective. You had, in our times, the biggest change we have seen in the world is the rise of China. No question about it. Okay. Now, what that has done so far is it has, because of the comparison, it has, in a sense, shall I say, mitigated somewhat the dramatic rise of India, which is a point which Professor Panagaria was, in a sense, also making, that if you evaluate India on its own merits, how much we have progressed, the growth rates which he was speaking about, is fantastic. But then you have China, which has risen faster, more dramatically in the same time span. The issue for us today is how do two rising powers in absolute proximity to each other find a modus vivendi in a dynamic situation. That's a very, very complex problem. And in history, actually, there are very few analogous situations. Powers have arisen with a gap or with a space, a geographical space. It's easier to deal with that kind of situation. So I was also using the occasion to really send out a message that it's in our mutual interest that we find a way of accommodating each other, because if we do not, the whole idea that, Asia, the rise of Asia is contingent on the two biggest economies of Asia getting along with each other, or the three biggest economies of Asia getting along with each other. Now, how the, non-alignment, I would actually say, rather than necessarily use that term, I do think the world today requires independent countries, independent-minded countries who take positions. My sense is the politics of the last 6 months has shown that there is a space out there for countries, who are not part of a very polarized scenario. So I think that demand in the market, you can say, is still very, very strong. The Mexico, the question about equality, growth and inequality, it is a big issue. It is a big issue, and you have today two kinds of inequality. Obviously, inequalities within societies and inequalities between societies. And I would argue that the globalization mantras of the 1990s and the first decade of this century are today stand severely challenged. And this is not an intellectual argument. I mean, if you see the politics of the world, if you see what happened in this country in 2016, or what has happened in Europe, what happened in Brexit, I mean, all these are examples today that of a belief in societies that globalization is not working well for them. And one of the main reasons for that is a perception that globalization has been very unfair and very unequal. And if it is to be sustainable, there has to be a fairness element injected into both interstate transactions and intrastate development. And I think that's a challenge which societies like Mexico and India do face. Okay, I think we can take only one more question. Let's take it here. Yeah, go ahead. We can take a round. Huh? We can take a round. I've got to leave. Can we do a round? Okay. Yeah, so, Minister. Okay. So wait. I never called for you. Okay. Sorry, you can't do that. Yeah, just because you get the microphone doesn't. So.
So called an early mover advantage. Sorry. I told you, not the media guys. Okay. Back to the we mic. have somebody here. Yeah. Yeah, go ahead. Yes. Question. Question. No. Get to the question. Suppose I said no, would that answer your question? It does. Okay. So let's get here. Yeah, go ahead. Yeah, good. You're holding microphone. Go ahead. My question to you is, what is India's strategy when it comes to trade agreements, particularly the recently concluded ones? And are geopolitical concerns taking precedence over trade interests? Yeah, so, okay. The young lady at the back? Already done. Yeah, go ahead. Peach. There. Good morning, His I'll come on this Excellency. side. The last time I saw you was in the Indian Embassy in Beijing. Question. So there's some word going around that there will be a Chinese embassy in Chennai, which is where I'm from. So do you have any information about when it will be established? Consulate. Okay, I can take one more. Okay, one more. Go ahead. There is a microphone. Get the microphone. Sir, how long will we have to wait before India gets permanent seat at the Security Council? I know you are here to do a lot of work on the security. I'm working on it. Yeah. So, okay. Look, I seriously want to answer that first question. Okay, you got the mic. Okay, this is absolutely cut off. Okay, last. Sir, thank you so much for your talk. I'm a SEPA student. My name is Ishfaq. I'm from Pakistan. Engaging America, managing China, cultivating Europe, reassuring Russia, bringing Japan into play is what India desires. And as you said, that India has never been stronger right now. It has been in its whole history. But when we look at the domestic situation in India, where social divisions are getting intense, so do you think your domestic policy is going to affect your foreign aspirations to project your strength? Sure. So let me start with the first question of the gentleman there. Is it all rhetoric? I don't think objectively anybody can say that, because if you take measurable indices of whether your foreign policy is working or not, and typically what would be measurable indices? Is your foreign trade increased? In our case, because we are a developing economy, has your foreign investment grown? Are you today part of key international bodies? Does your word count in big issues like, say, climate change, terrorism, tax and black money issues? Are you part of the key international institutions? I think if you use any yardstick today, we are more present, we are more influential, we are tabling new ideas, new proposals. Our economic footprint in the world is growing. So I honestly think, even if I was my own worst critic, that I would recognize really a lot of these achievements. I don't think it is just our way of words. Maybe we are good at it, but I think there's a very solid, practical set of achievements, including, by the way, in our neighborhood. If you see today how much more our neighboring countries
are linked to us. I mean, when I look far away, I was in a meeting a few months ago with a bunch of countries from the CARICOM, Caribbean. All of them very pointed